మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గా 2000 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది జరుగుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 50,000 లివర్ అనేది నీడ్ ఉందంట. మన బాడీలో స్కిన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఆర్గన్. అసలు లివర్ పని ఏంటి? ఇట్ హ్యాస్ అ మోస్ట్ బ్యూటిఫుల్ కెపాసిటీ. ఆ కెపాసిటీ మన బాడీలో లివర్కి మాత్రమే ఉంది. లివర్ అనేది ఎలా పాడవుతుంది, పాడైందని ఎలా తెలుస్తాయి, ఏ సిమ్టమ్స్ ద్వారా తెలుస్తుంది మేడం? సాడ్ న్యూస్ అండి, తెలియదు. అందరూ ఓన్లీ ఆల్కహాల్ వల్లే లివర్ డ్యామేజ్ అవుతుంది. దట్ ఈస్ రాంగ్. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అని అంటుంటారు అనమాట. పెద్ద కట్స్ ఏమీ ఉండవు. 1% రిస్క్ కూడా లేదు. డోనర్ మాత్రలు తీసుకోవాలని లేదు, డోనర్ కి లిమిటేషన్ లేదు. సర్జరీ తర్వాత విత్ ఇన్ 2 weeks to 4 weeks ముందు ఎంత ఉండిందో అంత సైజ్ కి గ్రో అయిపోతుంది. సో ఎస్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అ లైఫ్ చేంజింగ్ సర్జరీ అండ్ ఇట్ ఈస్ యువర్ సెకండ్ లైఫ్. అరే అంతగానం తాకండి, లివర్ పాడైపోతుంది అని డైలీ వాళ్ళకి చెప్తుంటారు. అయినా కూడా వాళ్ళకి చాలా లైట్ యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. డ్రింకింగ్ ఈజ్ కూల్. నేను తాగుతాను. ఎవరన్నా నువ్వు తాగవా అంటే ఆఫ్ కోర్స్ నేను తాగుతాను. ఇట్ ఈస్ బికమ్ అ మ్యాండేటరీ. వాటర్ లాగా ఆల్కహాల్ అయిపోయింది. దట్ ఈస్ అ సాడ్ న్యూస్. లివర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ కాబట్టి 80% డ్యామేజ్ ఉన్నా వీళ్ళు తాగే వాళ్ళకి అసలు అర్థం కాదు. సడన్ గా ఒక రోజు నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, వచ్చి బ్లడ్ వామిటింగ్ తో వస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల మీకు అయింది లివర్ డ్యామేజ్. సో ఇంట్లో ఏదైనా డిసీజ్ రాగానే పారాసిటమాల్ వేసుకో, డోలో వేసుకో అని చెప్తారు. ఏ టాబ్లెట్ అయినా మన లివర్ అండ్ కిడ్నీలో ఉంచే వెళ్ళాలి. అవసరం లేకుండా తీసుకున్నాము అని అనుకోండి, అది లివర్ లో డిపాజిట్ అయిపోతుంది. డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీ వచ్చి మేము ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నాం. కొద్దిసేపటి ఈ లివర్ ఇవన్నీ టాపిక్ పక్కన పెడదాం. ఇంకా మీరు ఈ స్పిరిచువాలిటీని ఎంతవరకు నమ్ముతారు? వాట్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ మీనింగ్ అకార్డింగ్ టు యూ? According to me, spirituality is not listening to anything negative, not talking anything negative, not seeing anything negative, not doing anything negative. Every thought చాలా కేర్ఫుల్ గా యూ హ్యావ్ టు మానిటర్. థాట్స్ మేక్ యువర్ రియాలిటీ. Nowadays everybody are busy in running to achieve something and what is something they don't know. కరెక్ట్. అసలు మనం ఈ పరిగెత్తే ప్రాసెస్ లో మనని మనం ఎలా కామ్ గా పెట్టుకోవాలి? మనకంటూ ఒక గ్రూప్ ఉంటుంది. నాకు ఏదన్నా అయితే నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్తానో వాళ్ళు మీ సోల్ గ్రూప్ అయి ఉండాలి. మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తారో అలా మీకోసం ఆలోచించే వాళ్ళ అయి ఉండాలి. మీరు పొద్దు నుంచి నైట్ వరకు ఆఫీస్ లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మీరు మీలా లేరు. Close your eyes, talk to that God and surrender to God. Everything is taken care అండి. హలో అండి, నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్ లింక్ క్లిక్ చేసి చూడాలని మీరు ఒక డిసిషన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రోమో చూసినప్పుడు మీకు చాలా విషయాలు అయితే అర్థమై ఉంటాయి. అండ్ ఈ పాడ్కాస్ట్లో గెస్ట్ వచ్చేసి డాక్టర్ కావ్య గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అండ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, వర్కింగ్ యాజ్ ఎ లీడ్ ట్రాన్స్ప్లాంట్ హిపటాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఎట్ గ్లినిగల్స్ హాస్పిటల్, లక్డికాపూల్. అండ్ షీ ఆల్సో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవర్ ఫర్ కంప్లీటింగ్ MBBS, MD, DM, PDF ఇవన్నీ కూడా 31 years 9 monthsలో తను అచీవ్ అనేది చేసిందనమాట. ఇంత పెద్ద ప్రొఫైల్ అనేది మీరు చూసారు కదా. ప్రొఫైల్ తగ్గట్టే తను కూడా చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఈ పాడ్కాస్ట్లో స్పెషల్గా లివర్ గురించి అనేది చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా కూడా లివర్ అనేది అసలు మన బాడీలో ఎంత ఇంపార్టెంట్, దాన్ని మనం ఏమేమి చేయడం ద్వారా దాన్ని ఈరోజు మనం పాడు చేసుకుంటున్నాం, మళ్ళీ దాన్ని మనం ఎలా రికవరీ అనేది చేసుకోవచ్చు పాడైపోయిన లివర్ని, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో ముఖ్యమైన ఆర్గన్ లివర్ అనమాట. అండ్ అంతేకాకుండా నాట్ ఓన్లీ ఈ పాడ్కాస్ట్లో లివర్ గురించే కాకుండా ఒక స్పిరిచువాలిటీ గురించి మాట్లాడినాం, ఒక రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడినాం, అలా ఎన్నో విషయాలు అనేది మేము మాట్లాడడం జరిగింది. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఈ పాడ్కాస్ట్ ఉండబోతుంది. దయచేసి ఎండ్ వరకు అనేది చూసి మీ కీ లెర్నింగ్స్ ఏంటో తెలియండి. లెట్స్ స్టార్ట్ పాడ్కాస్ట్. హలో మేడం, నమస్కారం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ చాలా మందికి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకు కూడా తెలియదు. బట్ ఈరోజు మీరు చెప్పే విషయాలతోనే చాలా మందికి ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకోసం ముందులే అడ్వాన్స్ లో థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఇస్ మైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, ఈరోజు మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఆర్గన్ కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అవునండి. కానీ అందులో ఈరోజు మనం లివర్ గురించి చాలా విషయాలు మాట్లాడబోతున్నాం. అసలు ఈ లివర్
ఎలా ఫంక్షన్ చేస్తుంది, అసలు దీని ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఒక చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధానంగా చెప్పండి. కానీ దానికన్నా ముందు నేను ఒక స్టాటిస్టిక్స్ చూసాను అనమాట. సో మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ఒక ఆల్మోస్ట్ 2000 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది జరుగుతుంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 50,000 లివర్ అనేది నీడ్ ఉందంట ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. అంటే నాకు అర్థమవుతలేదు, అంతగానం లివర్లు అనేది అంతమంది జనాలకి పాడైపోతుందా అంటే అర్థం కాలే అసలు అది. సో దాని గురించి మనం పాడ్కాస్ట్లో ఇంకా రాబోయే టైంలో ఇంకా మీరు డీటెయిల్గా చెప్పండి. కానీ దానికన్నా ముందు చాలా మందికి అసలు లివర్ అంటే ఏంటి అనేది అర్థం కావాలని నేను అనుకుంటున్నాను. షూర్ అండి. సో వన్ థింగ్ ఏంటంటే అందరికీ తెలుసు హార్ట్ అనేది చాలా ముఖ్యం, బ్రెయిన్ అనేది చాలా ముఖ్యం. హార్ట్ అటాక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ఇవన్నీ తెలుసు. అదే కిడ్నీ డయాలిసిస్ అవుతుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, ఇవి కూడా చాలా, ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇవన్నీ జరుగుతున్నవి. సో లివర్ ట్రాన్స్ప్లాంట్, ఫస్ట్ లివర్ అంటే ఏంటి చెప్తాను నేను. మన బాడీలో స్కిన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఆర్గన్. ఇప్పుడు స్కిన్ అనేది చాలా మొత్తం బాడీ మీద చర్మం అనేది ఉంటుంది. అది కాకుండా దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఆర్గన్ లివర్ అన్నమాట. అసలు లివర్ పని ఏంటి? లివర్ పని ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి టాక్సిన్స్ అనేవి ఫామ్ అవుతాయి మన డైలీ లైఫ్ స్టైల్ వల్ల, మనం తినే ఆహారం వల్ల, మన స్ట్రెస్ వల్ల, కండిషన్స్ వల్ల, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మన బాడీలో టాక్సిన్స్ అంటే ఏవైతే మనకి అవసరం లేదో అది డీటాక్సిఫై చేసి మోషన్ ద్వారా లివర్ బయటికి పంపిస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇన్ షార్ట్ చెప్పాలంటే ఇట్స్ ఎ ఫిల్టర్. డస్ట్బిన్, మనకి ఇంట్లో డస్ట్బిన్ అవసరం, ఎంత ఇప్పుడు అవసరం లేని మనం అందులో పడేస్తాం, అంత ఇంపార్టెంట్. ఇప్పుడు లేదు అనుకోండి, మనకి ఏదైతే ఫిల్టర్ లేదో, ఏదైతే మనకు అవసరమైనది లేదో అన్ని మిక్స్ అయిపోతాయి, మంచివి చెడు. సో అలా కాకుండా చాలా క్రూషియల్ స్టెప్ లివర్ చేసేది ఏంటంటే బాడీలో అవసరం లేనివి బాడీలోంచి డీటాక్సిఫై చేసి ఫిల్టర్ చేసి బాడీ నుంచి బయటికి పంపించేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు అందరికి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, బ్లీడింగ్ అవుతుంది, దానంతట అదే వెంటనే ఆగిపోతుంది కూడా. కానీ లివర్ ప్రాబ్లం ఉందనుకోండి, లివర్ లోనే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? దెబ్బ తగలటం, ఆటోమేటిక్ గా బ్లడ్ లీక్ అవటం, బ్లడ్ క్లాట్ అవటం. లివర్ ప్రాబ్లం ఉంటే ఇవి ఫామ్ లివర్ లో అవుతాయి. కాబట్టి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది దెబ్బ తగిలితే, కానీ దాని అంతటా అదే ఆగిపోదు. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్, బ్లీడింగ్ ఫ్యాక్టర్స్ అనేవి లివర్ లో ఫామ్ అవుతాయి. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ లివర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ అ మోస్ట్ బ్యూటిఫుల్ కెపాసిటీ. ఇట్ కెన్ రీజనరేట్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటంటే లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లివర్కి ఏదైనా ఇన్సల్ట్ వచ్చింది అనుకోండి, లివర్కి ఏమైనా, లివర్ సెల్ డెత్ అయినా కానీ లివర్ని మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ లివర్ సెల్స్ మళ్ళీ రీగ్రో అవుతాయి. ఆ కెపాసిటీ మన బాడీలో లివర్కి మాత్రమే ఉంది. సో ఇంకే ఆర్గన్స్ కి ఆ కెపాసిటీ లేదు. ఏ ఆర్గన్స్ లో అయినా సెల్స్ కి ఏమన్నా అయితే అవి పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోతాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. కానీ లివర్ మాత్రం మనకి ఒక సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు, లివర్ డ్యామేజ్ అయినా, లివర్ సెల్ డ్యామేజ్ అయినా లివర్ రీగ్రో అవుతుంది అనమాట. ఆ టైంలో మనం అబ్జర్వ్ చేసుకుని దాన్ని కేర్ఫుల్ గా చూసుకుంటే లివర్ అనేది రీజనరేట్ అయ్యే అవకాశం ఉంది. అంత బ్యూటిఫుల్ ఆర్గన్. అది కాకుండా మెయిన్ థింగ్, మనం ఏం తిన్నా డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. మనం ఏ మాత్రలు తీసుకున్నా మెయిన్ గా లివర్ అండ్ కిడ్నీలోంచే వెళ్తాయి అన్నమాట. సో ఇది మెయిన్ మన సర్వైవల్ కి ఏవైతే ఇంపార్టెంటో ఇవన్నీ లివర్ చేసే ఫంక్షన్స్. సో బేసిక్ ఫంక్షన్స్ ఏవైతే మనకు కావాలో తింటే అరగడానికి, లివర్ లో మెటబోలైజ్ అవుతాయి, డ్రగ్స్ అనేవి లివర్ లోంచి వెళ్ళి అక్కడి నుంచి వాటి ఎఫెక్ట్స్, అంటే ఏవైతే టాబ్లెట్స్ తీసుకుంటామో మనము ఆ టాబ్లెట్స్ ఎఫెక్ట్స్ లివర్ లోంచి వెళ్ళాకే అవుతాయి మనకి. అలా డీటాక్సిఫైయింగ్ కానివ్వండి, రీజనరేటింగ్ కెపాసిటీ కానివ్వండి, ఇవంతా లివర్ లోనే. లివర్ ఒక 500 ఫంక్షన్స్ చేస్తుంది. నేను జస్ట్ మీకు ఒక 3-4 ఇంపార్టెంట్ చెప్పాను. గ్రేట్. ఇంత మంచి ఆర్గన్ ఈ రోజు భగవంతుడు ఇస్తే కొంతమంది దీన్ని పాడు చేసేస్తున్నారు. అండ్ మీరు కూడా పాడు చేసేస్తున్నప్పుడు మీరు చాలా మటుకు దానికి ఏదైతే ప్రాసెస్ చేసి ఏదైతే చేస్తుంటారో ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా మీకు చాలా సార్లు బాధ అనిపించింది. అంటే ఇంత మంచి భగవంతుడు ఇంత మంచి ఆర్గన్ ఇస్తే వీళ్ళు ఇంత వేస్ట్ గా పాడు చేస్తున్నారు అని చెప్పేసి. అసలు లివర్ అనేది ఎలా పాడవుతుంది, పాడైందని ఎలా తెలుస్తాయి, ఏ సిమ్టమ్స్ ద్వారా తెలుస్తుంది మేడం? ఓకే, సో ఫస్ట్ లివర్ పాడైందని సాడ్ న్యూస్ అండి, తెలియదు. ఓకే, లివర్ లో స్టేజెస్ ఉంటాయి. లివర్ ప్రాబ్లం లో
ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. ఫ్యాటీ లివర్ ని మనం ఏమి ట్రీట్ చేయలేకపోతే, దాన్ని అడ్రస్ చేయలేకపోతే ఫైబ్రోసిస్ కి వెళ్తుంది. ఫైబ్రోసిస్ ని అడ్రస్ చేయలేకపోతే, ట్రీట్ చేయకపోతే సిర్రోసిస్ కి వెళ్తుంది. సిర్రోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. దాని తర్వాత అది అడ్రస్ చేయకపోతే 10% మందికి లివర్ లో క్యాన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ లో కూడా అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ లో కూడా 80% మందికి సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో లివర్ ప్రాబ్లం ఉంటే, లివర్ డ్యామేజ్ ఉంటే, లివర్ లో ఏదైనా ఇబ్బంది ఉన్నా సిమ్టమ్స్ ఉండవు. సో నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్లీజ్ ఇయర్లీ ఒక్కసారి లివర్ టెస్ట్ చేయించుకోండి. మీకోసం మీరు లివర్ టెస్ట్ లో ఏం అవసరం లేదు, ఒక బ్లడ్ టెస్ట్, ఒక్క అల్ట్రాసౌండ్. సో లివర్ లో ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకు? లివర్ ప్రాబ్లం ఉన్న సిమ్టమ్స్ అనేవి లేవు కాబట్టి. సో ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఆఫ్ కోర్స్ మీరు ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకుంటారు. ప్రతి ఇయర్ చేస్తారు కాబట్టి మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. సో మీకు మీరంటూ హెల్ప్ చేసుకోవాలనుకుంటే ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. లేదు ఓన్లీ లివర్ గురించి చూసుకుంటారంటే ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేయించుకోండి. అంటే ఇప్పుడు లివర్ అనేది ఏదైతే పాడైపోతుంది దానికి మీరు సిమ్టమ్స్ చెప్పారు కదా, ఇప్పుడు ఇంకా దీన్ని బ్రేక్ డౌన్ చేసి ఇంకా డీటెయిల్గా చెప్పండి మేడం. అసలు లివర్ ఏ కారణాల వల్ల, అంటే మనుషులు ఏదేది మిస్టేక్స్ చేయడం ద్వారా ఇంత మంచి ఆర్గన్ అనేది ఎలా పాడైపోతుంది? అండ్ ఇది కూడా పాడనేది ఇమీడియట్ గా కాదు కదా, వీళ్ళు ఘోరంగా దానికి ఒక లెవెల్లో ప్రెషర్ లో పెడితే అప్పుడు అది పాడైతుంది. సో ఎంత లెవెల్ వరకు ప్రెషర్ పెడితే అది పాడైతుంది? సో లివర్ డ్యామేజ్ అనేదండి చాలా రీజన్స్ వల్ల అవుతాయి. అందరూ ఓన్లీ ఆల్కహాల్ వల్లే లివర్ డ్యామేజ్ అవుతుంది, ఆల్కహాల్ నేను తాగట్లేదు సో నా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రసక్తే లేదు అని అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఓకే. సో ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఇంకోటి నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. ఓకే, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే డైలీ సంవత్సరాలుగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల లివర్ అనేది డ్యామేజ్ అవ్వటం. అలాగే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని ఉంటుంది. అంటే వీటికి కారణాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి బరువు, అధిక బరువు ఉన్నా. 2 షుగర్స్ అనేవి కంట్రోల్లో లేకపోవటం. 3 కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అనేవి కంట్రోల్లో లేకపోవటం. 4 హైపర్ టెన్షన్ అంటే బీపీ కంట్రోల్లో లేకపోవటం. ఉమెన్ లో PCOS అని ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. వీళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దీని వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా కండిషన్స్ వల్ల ఈ మధ్య కాలంలో మనం లివర్ ప్రాబ్లం అనేది అధికంగా అవుతున్నట్టు మనం చూస్తున్నాం. సో దీన్ని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే వీటి వల్ల రిస్క్ ఏంటి? షుగర్, బీపీ అండ్ ఈవెన్ థైరాయిడ్ అనేది వెల్ మేనేజ్ లేకపోతే, కంట్రోల్లో లేకపోతే, మాత్రలు తీసుకోకపోతే. సో దీనివల్ల హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, దీనివల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, దీనివల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ యూ షుడ్ నో దీనివల్ల, సో దిస్ ఇస్ అ హెపాటిక్ కాంపనెంట్. హెపాటిక్ అంటే లివర్ కాంపనెంట్ ఆఫ్ ఫ్యాటీ మెటబాలిక్ సిండ్రోమ్ ఏంటంటే లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో లివర్ కూడా ఎఫెక్ట్ అవటం అంటే ఏంటంటే, మీరు అడిగినందుకు ఎన్ని రోజులుగా జనరల్లీ మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, లివర్ అనేది ఒక రీజనరేటివ్ ఆర్గన్. అంటే లివర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ మళ్ళీ లివర్ రీజనరేట్ అయిపోతుంది. ఆ కెపాసిటీ, ఆ పవర్ లివర్ కు ఉంది. కానీ మీరు ఎంతవరకు దాన్ని ఒత్తిడిలో పెడుతున్నారు అంటే, ఆల్కహాల్ వల్ల అనుకోండి, ఒకసారి డ్రింక్ చేస్తే రాదు. ఓకే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇయర్స్, సంవత్సరాలు బట్టి డైలీ ఇంటేక్ మీరు ఎంత తీసుకుంటున్నారో దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ లివర్ కి ఆల్కహాల్ వల్ల వచ్చే ఎఫెక్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే, అది 1. సెకండ్ థింగ్ ఏంటంటే, నాన్ ఆల్కహాలిక్ అనుకోండి, నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎవరికైనా ఫ్యాటీ లివర్ వచ్చింది అనుకోండి, జనరల్లీ లివర్ లో 5% లేదా 10% వరకు ఫ్యాట్ అనేది ఉంటుంది. దానికన్నా మించింది ఉంటే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ లో గ్రేడ్స్ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ లివర్ లో ఉందని చూసుకునే దాన్ని బట్టి గ్రేడ్స్ అవుతాయి అవి. ఈ స్టేజ్ లో కూడా లివర్ మనం ఏమీ చేయలేదు. అది ఆల్కహాల్ వల్ల కానివ్వండి, నాన్ ఆల్కహాల్ వల్ల కానివ్వండి, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5 to 10 years
అంటే 5 లేదా 10 ఏళ్లలో అది ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్తుంది. ఫైబ్రోసిస్ అంటే లివర్ స్కార్ అవటం, లివర్ స్టిఫ్ గా అవటం. సో ఇది కూడా మనం ఆ స్టేజ్ లో కూడా ఏమీ చెయ్యలేదనుకోండి, నెక్స్ట్ 5 to 10 years లోపల అది సిరోసిస్కి వెళ్తుంది. సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్, అంటే లివర్ అనేది రీజనరేషన్ కెపాసిటీ అనేది కోల్పోతుంది. అప్పటి వరకు ఇప్పుడున్న మెడికేషన్స్, బ్యూటిఫుల్ మెడికేషన్స్ వల్ల ప్లస్ లివర్ కున్న అమేజింగ్ పవర్ వల్ల మనం ఈ మాత్రలతో అండర్లైన్ కండిషన్ ఏంటి ప్లస్ ఆ రీజనరేషన్ పవర్ ఆఫ్ ద లివర్ వల్ల మనం ఫైబ్రోసిస్ స్టేజ్ ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. కానీ ఫైబ్రోసిస్ స్టేజ్ స్టార్ట్ అయిందంటే, సిరోసిస్ కి వెళ్ళిందంటే లివర్ నార్మల్ కాదు, ఇట్ ఈస్ అ పర్మనెంట్ లివర్ డ్యామేజ్. దీన్ని మనం సిరోసిస్ అంటాం లేదా క్రానిక్ లివర్ డిజీజ్ అంటాం. అందరికీ అర్థమవడానికి నేను చెప్పేది ఏంటంటే 80% లివర్ డ్యామేజ్ అయితే మనం సిరోసిస్ అని అంటాం. అయితే మేడం, ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో అంటున్నారు ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏదైతే ఉందో అది చాలా ఈజీ ప్రాసెస్ అని అంటుంటారు అనమాట. సో మీరు చెప్పండి, యాజ్ ఎ ఫిజిషియన్ గా ఇది ఎంతవరకు ఈజీ ప్రాసెస్, అసలు నిజంగా అసలు ఎలా ఉంటది లివర్ ట్రాన్స్ప్లాంట్ అనే ప్రాసెస్ ఎలా ఉంటది? ఇట్ ఈస్ వెరీ ట్రూ అండి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ఒక 15 ఏళ్ల క్రితం ఇండియాలో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే లేదు, మనం ఇతర దేశాలకు వెళ్ళాలి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలంటే, సింగపూర్ కో, యూకే కో, యుఎస్ కో అలాగా. కానీ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇండియాలో ఉంది. ఫస్ట్ ఇది అందరికీ తెలియదు. ఓకే, సెకండ్ థింగ్, లివర్ డ్యామేజ్ అయితే లివర్ ని రీగ్రో అంటే లివర్ ని నార్మల్ గా చేసుకోవచ్చు ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల అని కూడా అందరికీ తెలియదు. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తెలుసు అందరికీ, కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది తెలియదు. సేమ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా వర్క్ అవుతుందో అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా వర్క్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన లివర్ ని మనం తీసేసి ఒక లివర్ ది భాగం పెడతాము, దాని వల్ల లివర్ అనేది నార్మల్ అవుతుంది. ఇట్ ఈస్ అ న్యూ లైఫ్. ఓకే, ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సింపుల్ ప్రొసీజర్ అని ఎందుకు అంటున్నారంటే, ఆల్రెడీ ఇది వచ్చి 15 ఏళ్ళు అయింది కాబట్టి మేము ఇందులో గత 15 ఏళ్ళగా వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ ఇట్ సింపుల్. నేను గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నానండి, లక్డీ కపుల్లో ఉంది. మేము మాత్రమే డోనర్, ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉన్నాయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒకటి డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, ఈ పేషెంట్ కి లివర్ ఫెయిల్ అయిపోయింది. ఈయనకి లివర్ ఫెయిల్ అయిపోయిందంటే ఆప్షన్ ఏంటి, ఈ లివర్ తీసేసి కొత్త లివర్ పెట్టడం. ఈ కొత్త లివర్ పెట్టడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా డిజీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే లైవ్ డోనర్ అంటే ఈ పేషెంట్ ఏ బ్లడ్ గ్రూప్ లో అయితే ఉంటారో అదే బ్లడ్ గ్రూప్ ఉన్న ఫ్యామిలీ మెంబర్ మాత్రమే ఇవ్వగలగాలి. 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చి దానం చేయగలగాలి. సో ఫ్యామిలీ మెంబర్ ఉన్నారనుకోండి, వాళ్ళు దానం చేస్తారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. ఓకే, సో అలాగే డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్ కి లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ అనేది ఫెయిల్ అయింది, కానీ వాళ్ళ ఫ్యామిలీలో డొనేట్ చేయడానికి ఎవరు లేరు అనుకోండి. ఈ 2 చేయడానికి ముందు మేము ఫస్ట్ ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ అని ఒకటి చేస్తాం. అంటే ఏంటంటే, ఈ పేషెంట్ ఈ సర్జరీకి ఫిట్టా అని తెలియడానికి హార్ట్ డాక్టర్, లంగ్స్ డాక్టర్, అనెస్థీషియా డాక్టర్ మేమందరం కలిసి ఇవాల్యుయేట్ చేసి ఓకే ఈ పేషెంట్ ఈ సర్జరీకి ఫిట్ అని మేము చూస్తాం. అలా చూసాక ఇప్పుడు ఎవరన్నా చనిపోయారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఒక ఆర్గన్ ఇస్తుంది బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ప్రకారం. సో వీళ్ళు ఒక గవర్నమెంట్ రిజిస్ట్రీలో రిజిస్టర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏ గ్రూప్ అనుకోండి, ఏ గ్రూప్ లో రిజిస్టర్ అవుతారు. ఎవరైనా చనిపోయి వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఇస్తుంటే ఏ గ్రూప్ ఆర్గన్ వచ్చింది అనుకోండి, వీళ్ళకి మేము ఆ ఆర్గన్ ఇస్తాము. సో అలా 2 వెరైటీస్ ఉంటాయి. లైవ్ డోనర్ అంటే ఫ్యామిలీ డోనర్ విల్లింగ్ గా ఉండాలి, 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 ఏళ్ల కన్నా తక్కువ అయిన వాళ్ళు ఇవ్వాలి. లేదా డిజీజ్ డోనర్ అంటే దానంగా ఇచ్చే ఆర్గన్. సో ఇప్పుడున్న సింప్లిసిటీ ఏంటి, ఎంత ఈజీ ఎందుకు అంటే, మేము గ్లెనీగల్స్ హాస్పిటల్లో లక్డీ కపూల్లో డోనర్, ఇప్పుడు నేను చెప్పా చూడండి, ఫ్యామిలీ డోనర్ అంటూ ఉంటే ఎవరైతే ముందుకు వాలంటరీగా వస్తున్నారో ఫస్ట్ వాళ్ళకి ఇవాల్యుయేషన్. డోనర్ అంటే ఏంటి, నార్మల్ మనిషి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఫస్ట్ మేము ఇవాల్యుయేట్ చేస్తాం ఆ డోనర్ ఈ పేషెంట్ కి కరెక్టా కాదా, ఎనటమికలీ, ఫిజికలీ, కండిషన్, హెల్త్ వైజ్ టెస్ట్లు చేస్తాం, స్కాన్స్ చేస్తాం. మాకు కరెక్ట్ అని అనిపించింది. ఈ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మాకు 1% రిస్క్ ఉందని తెలిసినా మేమే వద్దంటాం. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే, డోనర్ ఇచ్చేసాక
బేసికలీ మేము ఇవాల్యుయేషన్ ఎలా చేస్తాం అంటే పేషెంట్ కండిషన్ ని బట్టి, పేషెంట్ హైట్ వెయిట్ ని బట్టి ఎంత వెయిట్ ఇవ్వాలి, వాళ్ళు ఎంత ఇవ్వాలి, వీళ్ళు ఎంత తీసుకుంటే వీళ్ళకి కరెక్ట్, ఎంత ఇస్తే వాళ్ళకి కరెక్ట్ అనేది మాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారము డోనర్ ఇచ్చి ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది ఎవరు చేయట్లేదండి. గ్లెనిగల్స్ లో మేము లాప్రోస్కోపిక్ గా డోనర్ సర్జరీ చేస్తాం. అంటే మినిమల్లీ ఇన్వేసివ్, పెద్ద కట్స్ ఏమీ ఉండవు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డోనర్ ఇవాల్యుయేషన్ మా 1% రిస్క్ కూడా లేదు డోనర్ కి. అంటే డోనర్ మాత్రలు తీసుకోవాలని లేదు, డోనర్ కి లిమిటేషన్ లేదు, రెస్ట్రిక్షన్ లేదు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఏమీ లేదు. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే. ఇప్పుడు ఒక బాడీలో మనకి ఇంపార్టెంట్ పార్ట్ లివర్ కదా, సో అట్లాంటిది మనం ఇంకొకరికి డొనేట్ చేస్తున్నప్పుడు కరెక్ట్, ఇప్పుడు నాకైనా ఎవరికైనా ఉంటుంది కదా క్యూరియాసిటీ, ఆ భయం, ఏమవుతుంది నాకు అన్నది ఉంటుంది. మీరు మా దగ్గర అంటే ఇప్పటి వరకు డోనర్ రిస్క్ 0. డోనర్ అనేది నార్మల్ మర్చి ఎస్పెషల్లీ మినిమల్లీ ఇన్వేసివ్ మేము చేస్తున్నాం కాబట్టి 5వ రోజు డిశ్చార్జ్ అయిపోతారు. అండ్ డోనర్ కి సర్జరీ తర్వాత వితిన్ 2 weeks to 4 weeks అంటే 2 వారాల నుంచి 4 వారాల లోపల ముందు ఎంత లివర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30% ఇచ్చారు, 40% ఇచ్చారు అనుకోండి, ముందు ఎంత ఉండిందో అంత సైజ్ కి డోనర్ కి గ్రో అయిపోతుంది 2 వారాలు లేదా 4 వారాల లోపల. విత్ ఇన్ 1 month పేషెంట్ కి సేమ్ ఎంతైతే ఇచ్చారో నార్మల్ లివర్ సైజ్ కి 2 weeks to 4 weeks లోపల గ్రో అయిపోతుంది. సో దట్ ఈస్ సో అడ్వాన్స్డ్. సో అంత సింపుల్ అనేది ఈ టర్మ్స్ వల్ల. లివర్ సర్జరీ ఇప్పుడు ఇండియాలో ఉంది, సో దట్ ఈస్ సింపుల్. మేము డోనర్ కి లాప్రోస్కోపిక్ గా చేస్తున్నాం, మినిమల్లీ ఇన్వేసివ్, పెద్ద స్కార్స్ ఉండవు. వాళ్ళకి స్కార్ అంటే భయం ఉంటుంది, పెద్ద సర్జరీ అంటే ఎవరికైనా అండి, వాళ్ళకే కాదు ఎవరికైనా సర్జరీ అంటే భయం. సెకండ్లీ మనం లాప్రోస్కోపిక్ గా చేస్తుంటే అది మినిమల్ ఇన్వేషన్. థర్డ్ థింగ్ ఎస్థెటికలీ, ఎవరన్నా ఇప్పుడు చూడ్డానికి నాకు మార్క్ ఉంది అని అనుకుంటారు, ఆ మార్క్స్ కూడా చిన్నవన్నమాట. సో ఇవన్నీ మా సెంటర్ లో ఇవన్నీ ఏముండవు. అండ్ డోనర్ రిస్క్ 0. డోనర్ మాత్రలు ఏవి తీసుకోక్కర్లేదు, రెస్ట్రిక్షన్ లేవు, లిమిటేషన్స్ లేవు. మా దగ్గర ఉన్న డోనర్స్, పేషెంట్స్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ హెల్దీ, వాళ్ళ కెరియర్స్. సో మెనీ ఆఫ్ మై పేషెంట్స్ అండ్ డోనర్స్ ఆర్ మ్యారథాన్ రన్నర్స్. సో దే ఆర్ నార్మల్. అదే నేను మీకు కన్వే చేద్దాం అనుకుంటున్నాను. లైవ్ డోనర్ లేరు అనుకోండి, డిజీజ్ డోనర్ అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఇస్తే ఆ మొత్తం లివర్, పాత లివర్ ని తీసేసి మొత్తం లివర్ పేషెంట్ కి పెడతాం. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ వాళ్ళ 2 weeks to 4 weeks వాళ్ళ లివర్ రీగ్రో అయిపోతుంది. సో ఎస్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ is a life changing surgery and it is your second life. మీకంటూ దేవుడు ఒక సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు. చాలా మందికి లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ సిరోసిస్ ఉంది, లివర్ ఫెయిల్యూర్ లో ఉందంటే బాధపడతారు. అఫ్ కోర్స్ అండి, లివర్ ప్రాబ్లం ఉంటే బాధ అనేది ఉంటుంది, కానీ సొల్యూషన్ ఉంది. పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్నా కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల మీరు నార్మల్ అవ్వచ్చు అని మేము అందరికీ చెప్తూ ఉంటాం. సూపర్. అండ్ అలానే మేడం, స్టార్టింగ్ పాడ్కాస్ట్ లో మనం డిస్కస్ చేసినట్టు మన ఇండియాలో ఈ రోజు 2000 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి. బట్ మాక్సిమం ఇది 50,000 రిక్వైర్మెంట్ అనేది నీడ్ ఉందని ఇప్పుడు చెప్తుంది పర్ యానం. ఎందుకు 50,000 వరకు అంతగానో రిక్వైర్మెంట్ ఉంది? ఫస్ట్ థింగ్ మనకి తెలియాల్సింది ఏంటంటే అవేర్నెస్ అనేది రావాలి. ఇది ఇట్స్ నాట్ వన్ వే అండి, ఇది ఒక మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్. అంటే ఏంటంటే మనుషులకి అవేర్నెస్ అనేది లేదు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ జరుగుతోంది, లివర్ ప్రాబ్లం ఉంటే లివర్ కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే లివర్ నార్మల్ అయిపోతుందని అందరికీ తెలియదు. సెకండ్ థింగ్, ఇప్పుడు చాలా మంది లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఒక హెపటాలజిస్ట్ దగ్గరికి రారు, వాళ్ళకి అసలు హెపటాలజిస్ట్ ఉన్నారనే తెలియదు. ఓకే, సో ఫస్ట్ ఆ అవేర్నెస్ అనేది లేదు. ఓకే, ఒక లివర్ అనేది ఒక డెడికేటెడ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కాకుండా స్పెషల్లీ హెపటాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ ఉన్నారనేదే తెలియదు. సో లివర్ కి ప్రాబ్లం ఉంటే అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్తారు. కొంతమంది అవేర్ గా తెలిసిన వాళ్ళు హెపటాలజిస్ట్ మా దగ్గరికి వస్తారు. సో ఈ అవేర్నెస్ అనేది లేదు. సో మీరు రైట్ డాక్టర్ దగ్గరికి వస్తేనే మీకు రైట్ ట్రీట్మెంట్ ఏంటి. అందరికీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు, కొంతమందికి ఇమీడియట్ గా అవసరం, కొంతమందికి విత్ ఇన్ 3 months అవసరం, కొంతమందికి 5 సంవత్సరాల వరకు అవసరం లేదు. అది ఎలా అనేది మాకే తెలుస్తుంది. ఎలా వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు అవసరమా, ఇప్పుడు అవసరం లేదా, వెంటనే చేయాలా, ఎమర్జెన్సీగా చేయాలా, అస్సలు అవసరం లేదా అనేది మాకు అర్థమవుతుంది. సో ఈ అవేర్నెస్ లేదు. అసలు ఏ డాక్టర్ ని చూడాలి, లివర్ ప్రాబ్లం ఉంటే హెపటాలజిస్ట్ అంటే లివర్ స్పెషలిస్ట్ దగ్గరికి రావాలన్న అవేర్నెస్ లేదు. సెకండ్ థింగ్, రిఫరల్స్ అంటే ఏంటంటే చాలా మందికి ఈ లివర్ ప్రాబ్లం ఉంటే ఈ డాక్టర్ దగ్గరికి పంపించాలని చాలా మందికి తెలియదు.
సో ఆ రిఫరల్ టైం కూడా డిలే అవుతుంది, చాలా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తూ ఉంటారు అనమాట. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాక అక్కడ సరిగ్గా కాకపోతే చివరికి అంత డ్యామేజ్ అయ్యేది మా దగ్గరకు వస్తున్నారు. సో ఈ డిలే వల్ల పెరిగిపోతుంది నీడ్. మనం స్టార్టింగ్ లోనే వాళ్ళ లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు చేసామనుకోండి నీడ్ ఉండదు. సో ఆ నీడ్ ఎందుకు? ఇది ఫస్ట్ ఒకటి అవేర్నెస్ లేదు, 2 కరెక్ట్ రిఫరల్ టైం కాదు, 3rd ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కల్చరలీ అండ్ సోషలీ ఎలా అంటే ఓ మనం లివర్ ఇవ్వచ్చా, ఓ మా లివర్ ఇవ్వచ్చా, లేదా చనిపోయిన వాళ్ళు లివర్ దానం చెయ్యొచ్చా అనేది ఇంకా యాక్సెప్టెన్స్ లోకి రాలేదు. కరెక్ట్. అందుకోసం మేడం అదే యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటే అక్కడ చాలా మటుకు డోనర్స్ అనేది ఎక్కువ ఉన్నారు. అక్కడ ఎక్కువ. ఇక్కడ ఇండియాలో ఇప్పుడు లైవ్ డోనర్స్ మనం ఎలా చేస్తున్నామో అంటే ఫ్యామిలీ డోనర్ ఎలా చేస్తామో అక్కడ డిసీజ్ డోనర్స్ చాలా చేస్తున్నారు. ఎందుకంటే ఆ డోనర్ ప్రోటోకాల్ అనేది డోనర్ ఇవ్వాల్సి వస్తుంది, ఆ డోనర్ ఏజెన్సీ అనేది ఆర్గనైజేషన్ అనేది చాలా వెల్ ప్లాన్డ్ గా ఉంది ఎప్పటి నుంచో. ఇక్కడ కూడా ఫామ్ అయింది, ఇక్కడ కూడా చాలా ఫంక్షనల్ గా ఉంది. ఓకే, కానీ ఏంటంటే ఈ మధ్యలో ఒకటి ప్రిజర్వేషన్ టైం, ఒకటి అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చే టైం, అలా చాలా అనేవి ఇంకా కొంచెం డిలేస్ అవుతున్నాయి. సో ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే లివర్ డ్యామేజ్ అయితే దానికి క్యూర్ ఉంది, అదొకటి. క్యూర్ ఉందని తెలియక వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఆ లివర్ డ్యామేజ్ తోనే ఇప్పుడు కిడ్నీకి ప్రాబ్లం ఉంటే డయాలిసిస్ చేసుకుంటూ సంవత్సరాలు ఉంటారు అందరూ. అదే లివర్ అని అనుకుంటున్నారు, కాదండి. లివర్ కి పర్మనెంట్ డ్యామేజ్ అయితే లివర్ కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది, అదే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే కరెక్ట్ డాక్టర్ దగ్గరకు వస్తే మీకు అవసరమా అవసరం లేదా అని అర్థం అయిపోతుంది. థర్డ్ థింగ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది. సో మన డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే ఈ సోషల్ యాక్సెప్టెన్స్ లేక, అవేర్నెస్ లేక, కరెక్ట్ టైం రిఫరల్స్ లేక మనకి జరుగుతుంది. అయితే మేడం ఇప్పుడు లివర్ కి సంబంధించిన కూడా కొన్ని ల్యాబ్స్ ఇప్పుడు ఇన్నోవేషన్ టెక్నాలజీతోని ఇట్లా రాబోతున్నాయి. దట్ లివర్ కూడా ఏవైతున్నాయి ఆర్టిఫిషియల్ లివర్స్ రాబోతున్నాయి అని అన్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్, నిజంగా ఇట్లా రాబోతున్నాయా? ఎస్ అండి, అంటే లివర్ మీద ఆర్టిఫిషియల్ లివర్ రీజనరేషన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ స్టడీస్ లో ఉన్నాయి, లేవనేం లేవు. కానీ ఇవన్నీ మనకి రావడానికి మేబీ 10 to 15 years ఈజీగా పట్టచ్చు. హ్యూమన్స్ మీద ఇంకా స్టడీస్ అంత లేవు. ఇప్పుడు పిగ్స్ మీద మోడల్స్ మీద చేశారు, పిగ్ మోడల్స్, పిగ్ లివర్ ని పెట్టడము అలా చాలా జరిగాయి, జరుగుతున్నాయి ఇంకా. సో ఏది మనకి పెద్ద స్టడీ లాగా అది ఇలా ఎఫెక్ట్ అవుతుంది, లివర్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ నుంచి రికవర్ అవుతుంది అనేది మనకి RCTs ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ ఇంకా లేదు. ఎస్, దట్ ఈస్ ది ఫ్యూచర్, బట్ దట్ విల్ టేక్ అ లాంగ్ టైం. ఈ రోజు ఆల్కహాల్ అనేది సోషల్ యాక్సెప్టెడ్ పాయిజన్ అనేది అంటున్నారు చాలా మంది. ఇంకా కూడా ఏంటంటే మేడం ఇప్పుడు చాలా మటుకు ఇంట్లో ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్ కి కావచ్చు, లేదంటే వాళ్ళ పిల్లలకి ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళకి కావచ్చు, ఓకే, ఆర్ ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావచ్చు, అరే అంతగానం తాకండి లివర్ పాడైపోతుంది అని డైలీ వాళ్ళకి చెప్తుంటారు. అయినా కూడా వాళ్ళకి చాలా లైట్ యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. సో ఎక్కువగా ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ లివర్ పైన ఎంత ఇంపాక్ట్ అనేది పడుతుంది, ఎట్లాంటి డ్యామేజ్ అనేది జరుగుతుంది, దాని ఒక పరిణామాలు అనేది ఎలా ఉంటాయి, అట్లీస్ట్ మీరు ఇచ్చే సజెషన్ ద్వారానైనా వాళ్ళ లోపల ఒక మార్పు రావాలని కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మీరు లిటరల్గా ఈరోజు చాలా మంది పేషెంట్స్కి మీరు కౌన్సిలింగ్ చేస్తుంటారు, చెప్తుంటారు, అరే మానేయండి ఇప్పటికైనా వగర వగర. మీరు చాలా కేసెస్ చూసారు, అంటే ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీరు చూసారు. అంటే మీ మనసులో అనుకుంటొచ్చు వీళ్ళకి ముందే ఇది చెప్పిన ఉంటే బాగుంటుండే ఎవరన్నా, లేదంటే నా దగ్గరకు వచ్చిన నేనని చెప్తుండే, ఇంతవరకు పరిస్థితి రాదని చాలాసార్లు మీకు అనిపించిండొచ్చు. కరెక్ట్ అండి. సో అందుకోసం వాళ్ళకి ఎప్పుడన్నా చెప్తే కొంచెం ఈ వీడియో చూసిన తర్వాత ఒక మార్పు రావాలని కోరుకుంటున్నాను. షూర్ అండి. సో ఒకటి ఏం తెలియాలంటే అందరూ ఇప్పుడు మనం చాలా వెస్టర్నైజ్ అయిపోయాము. అంటే డ్రింకింగ్ ఈజ్ కూల్, తాగటం నేను తాగుతాను, ఎవరన్నా నువ్వు తాగవా అంటే అఫ్ కోర్స్ నేను తాగుతాను అంటే అదొక కూల్ యాటిట్యూడ్ అయిపోయింది అనమాట. అంటే తాగకపోతే రాంగ్, ముందేంటి తాగితే రాంగ్, ఇప్పుడు తాగకపోతే రాంగ్. సో ఆ కూల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడానికి, అదొక లైఫ్ స్టైల్ లాగా మెయింటైన్ చేయడానికి, నేను అని ఒక సోషల్ గ్యాదరింగ్ అవ్వడానికి, ఇప్పుడు ముందేంటి ఓన్లీ ఫంక్షన్స్ కో ఏదో అలా తీసుకునేవారు అందరూ. ఇప్పుడు ఎవ్రీ డే ఈజ్ అన్ అకేషన్. కలిసారంటే ఆల్కహాల్ తీసుకోవాల్సిందే, ఇంకా దేర్ ఇస్ నో అదర్ గో. అంత వెస్టర్నైజ్ అయిపోయాం మనం. అంటే టేకింగ్ ఆల్కహాల్ ఇస్ బికమ్ అ డైలీ థింగ్. ఒక వీకెండ్ కాదు, ఒక ఫంక్షన్ కాదు, ఒక ఫెస్టివల్ కాదు, బాధ ఎమోషన్ కాదు, ఎవ్రీ డే మనం హ్యాపీగా ఉన్నా, సాడ్ గా ఉన్నా, ఆఫీస్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్ళకపోయినా, ఫ్రెండ్స్ తో ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా,
ఇట్ ఈస్ బికమ్ అ మ్యాండేటరీ, వాటర్ లాగా ఆల్కహాల్ అయిపోయింది. దట్ ఈస్ అ సాడ్ న్యూస్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఇది కూల్ కాదండి. కూల్ అంటే ఏంటి? యాక్టివ్ గా ఉండటం. కూల్ అంటే ఏంటి? ఎక్సర్సైజ్ చేయటం. కూల్ అంటే ఏంటి? నీకన్నా నేను బెటర్ గా హెల్త్ ఉన్నానని చెప్పుకోవటం. నేను బ్యాడ్ థింగ్స్ చేయటం కూల్ కాదు. ఓకే, వై ఇస్ దిస్ అంటే బ్యాడ్ అని ఎందుకు అంటున్నానంటే ఈవెన్ అ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ అ పాయిజన్ మీరు అన్నట్టు. ఎందుకు? అది టాప్ టు టాప్ ప్రతి ఒక్క ఆర్గన్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అది లివరే కాదండి, కిడ్నీస్, ఐస్, స్కిన్, హార్ట్, బ్రెయిన్, యూ జస్ట్ నేమ్ ఇట్. ప్రతి ఒక్క ఆర్గన్ ఆల్కహాల్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. మీరు తీసుకునేది మీకు పాయిజన్ అని మీకు తెలిసినప్పుడు యూ షుడ్ నాట్ టేక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడికి మీరు చాలా అవేర్ అయిపోవాలి. ఓ నేను తీసుకునేది నాకు మంచిది కాదు, అయినా తీసుకున్నారు, సోషల్ గా తీసుకున్నారు, ఆపేసేయండి అక్కడికి. బికాజ్ ఆల్రెడీ మీరు తీసుకున్న దాని వల్ల డ్యామేజ్ వచ్చేస్తోంది. సో మీరు అది రివర్స్ చేసుకోవాలి. లివర్ మీకు ఒక బ్యూటిఫుల్ ఛాన్స్ ఇస్తోంది, ఎందుకంటే లివర్ ఒక రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి. అంటే ఫస్ట్ ఆపేసి రెస్పెక్ట్ ఇవ్వండి లివర్కి. మీరు అది కూడా చేయట్లేదు, కంటిన్యూ చేస్తున్నారు. వర్స్ట్ సినారియోస్ అండి, ఆల్కహాల్ వల్ల డైలీ తీసుకోరు, ఒకసారి తీసుకున్నప్పుడు బింజ్ డ్రింకింగ్ అంటాం. అంటే షార్ట్స్ ఒకసారి 90 ml నేను నీకన్నా చాలా స్టేబుల్, నాకు నీకన్నా ఎక్కువ కెపాసిటీ ఉంది, నేను అది అని అనుకునే వాళ్ళు తాగినప్పుడు ఒక టూ మచ్ తాగేస్తారు. దానివల్ల ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరికి తెలియకుండా లివర్ అనేది సైలెంట్ ఎపిడమిక్ కాబట్టి, లివర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ కాబట్టి 80% డ్యామేజ్ ఉన్నా వీళ్ళు తాగే వాళ్ళకి అసలు అర్థం కాదు, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి. సడన్ గా ఒక రోజు నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, వచ్చి బ్లడ్ వామిటింగ్ తో వస్తారు. ఫస్ట్ సిమ్టమే వాళ్ళ బ్లడ్ వామిటింగ్, ఇంకేం ఉండవు వాళ్ళకి. నిన్నటి వరకు నేను బాగున్నానే, నిన్నటి వరకు నేను ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోలేదే, నిన్నటి వరకు నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదే, నేను అన్ని చేస్తాను, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, నేను బాగా తింటాను, హెల్తీగా తింటాను, కానీ నేను ఆల్కహాల్ తీసుకుంటాను. సో కానీయే చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఆ ఆల్కహాల్ వల్ల మీకు అయింది లివర్ డ్యామేజ్. ఈ లివర్ డ్యామేజ్ ఇర్రివర్సిబుల్ అయిపోయింది. సో దీనికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ పాయిజన్. ఎస్, సోషలీ వన్స్ ఇన్ ఫ్యూ ఇయర్స్ మీరు తీసుకుంటే యాజ్ అ డాక్టర్ దట్ ఈస్ ఆల్సో నాట్ రికమెండెడ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్, స్టిక్ టు దిస్ దట్ వన్ థింగ్ అండ్ నెవర్ గో బియాండ్. ఇట్ ఈస్ అంటే మీరు ఏది కూల్ అనుకోవాలంటే నో ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అని చెప్పడం కూడా కూల్ అవ్వాలి. నో ఐ విల్ డ్రింక్, నేను అది అని చెప్పడం కాకుండా నో ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అని చెప్పడం మీరు ఒక కూల్ స్టార్ట్ చేయండి. ఆ ట్రెండ్ స్టార్ట్ చేసి ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అని చెప్పండి. ఓకే, దట్ ఈస్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే వెన్ ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఆర్గన్స్, ఇప్పుడు మన లివరే వీటిని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు లివర్లే ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీ అంటే మనకి ఏ బాధ వచ్చినా, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ అలర్జీ ఏది వచ్చినా లివరే ఒక ఇమ్యూనిటీ లాగా యాక్ట్ చేసి వాటిని బయటికి పంపించేస్తుంది. ఈ ఆల్కహాల్ వల్ల లివరే వీక్ అయిపోతుంది, అంటే ఇమ్యూనిటీనే వీక్ అయిపోతుంది. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, లివర్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. సో ఆల్కహాల్ ఇస్ అ పాయిజన్. ఒక లిమిటెడ్ అమౌంట్, ఒక లిమిటెడ్ ఇది అనేది ఏమీ ఇండియన్స్ కి ఇంకా రాలేదు అండ్ రాకూడదు అని నేను అనుకుంటున్నాను. బెటర్ డు నాట్ ఎవర్ హ్యావ్ ఇట్. మనం కొత్త ట్రెండ్ స్టార్ట్ చేద్దాము, ఐ డోంట్ డ్రింక్ అన్న స్లోగన్ స్టార్ట్ చేసుకోండి. అది కూల్ గా ఫీల్ అవ్వండి. సేవ్ యువర్ లివర్ బికాస్ లివర్ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. లివర్ ఇస్ అ రీజనరేటింగ్ ఆర్గన్. సో దానికి మీరు కొంచెం హెల్ప్ చేశారనుకోండి, దానికి నచ్చిన ఫుడ్ తిని, ఫిజికల్ యాక్టివిటీ చేసి, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని, హెల్తీ డైట్ తీసుకొని, ఆల్కహాల్ తీసుకోకుండా మీకు 100 years లైఫ్ ఇస్తుంది అది. కానీ మీరు దాన్ని టెస్ట్ చేస్తూ డైలీ ఈరోజు బాగానే ఉన్నావు కదా, ఇంత తాగినా బాగానే ఉన్నావు కదా అంటే ఒక రోజు మీకు తెలియకుండానే మీ లివర్ అనేది పర్మనెంట్ ఫెయిల్యూర్ అయిపోయి ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు నో దిస్. సో కొంచెమన్నా అర్థం చేసుకొని ఇప్పటికన్నా ఒక చిన్న రియలైజేషన్ వచ్చినా కూడా దీనివల్ల మీ నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో వన్ పాజిటివ్ థాట్ హెస్ చేంజ్డ్ మై లైఫ్ అండ్ వన్ పాజిటివ్ థాట్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ అనుకోండి. ఒక మనిషి మారడానికి ఒక సెకండ్ చాలా, నువ్వు తలుచుకుంటే అది ఇప్పుడే అనమాట. సో అర్థం చేసుకొని రేపటి వరకు అంటే హాస్పిటల్ పోకుండా దాన్ని ఏముందో, ఇప్పుడు అంత మంచి భగవంతుడు ఆర్గన్ మనకి ఇచ్చిండు కాబట్టి దాన్ని కాపాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంత మంచి బాడీ యూజ్ చేస్తారు మేడం, అదొక మంచి ఫ్రెండ్. సో ఆ ఫ్రెండ్ని ఈరోజు ఎనిమి చేసుకుంటున్నారు, దాని తర్వాత రేపటి రోజున బెడ్ పైన పడతారు, ఇంకా చాలా ఘోరంగా పరిస్థితి అనేది ఉంటుంది. సో అందుకోసం ఆ ఫ్రెండ్ని కొంచెం మోసం అనేది చేయకండి. కరెక్ట్, వెరీ ట్రూ అండి, వెరీ వెల్ సెడ్, కరెక్ట్.
సో అర్థం చేసుకోండి. అండ్ అలానే ఇంకెవరైతే ఈరోజు ఫుల్ ఆల్కహాల్ తీసుకుంటున్నారో, అడక్ట్ అయిపోయారో, ఎవరైతే దీన్ని ఒక కూల్ మేడం అన్నట్టు దాన్ని అట్లా అంటున్నారో వాళ్ళకి వీడియో అనేది ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, వాళ్ళు రియలైజ్ కావాలి ఇది. సో అలానే మేడం ఇది ఇప్పటి వరకు లివర్ డ్యామేజ్ గురించో ఆర్ లివర్ గురించో అట్లా మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే అసలు వాట్ ఎవర్ లివర్ ఒక మంచి హెల్తీ కండిషన్లో లేనప్పుడు ఆర్ హెల్తీ కండిషన్లో ఆల్వేస్ ఉండాలనుకుంటున్న వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ ఆర్ ఎలాంటి స్లీప్ ఆర్ ఎలాంటి ఫుడ్ అంటే రెమెడీస్ అనుకోండి ఇంకా, సో అది పాటిస్తే లివర్ అనేది హెల్తీగా ఉంటుంది. అంటే ఓవరాల్గా నేను అడగాలనుకుంటుంది ఏంటంటే ఒక హెల్తీ లివర్ ఉండాలంటే ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండాలని. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ లివర్ కి. ఎందుకంటే ముందు నేను మీకు చెప్పినట్టు ఆల్కహాల్ వల్ల, హెపటైటిస్ బి వల్ల, హెపటైటిస్ సి వల్లే నేను లివర్ ఫెయిల్యూర్స్, లివర్ డ్యామేజ్, పర్మనెంట్ లివర్ డ్యామేజెస్ చూసేదాన్ని. ఇప్పుడు మనకున్న లివర్ ప్రాబ్లమ్స్ ఈజ్ లైఫ్ స్టైల్ బేస్డ్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కదలిక అనేది లేకపోవటం, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవటం, ఎక్సెట్రా. మనం తీసుకునే జంక్ ఫుడ్, మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్, మనం తీసుకునే ప్యాకేజ్డ్ ఫుడ్, అందులో ప్రిజర్వేటివ్స్, అందులో ఎడిటివ్స్, అందులో షుగర్స్ అనేవి ఎక్కువ ఉండిపోయి, అండ్ అఫ్ కోర్స్ సోషలైజింగ్, ఆల్కహాల్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. ఇప్పుడు ఒక బటన్లో 2 నిమిషాల్లో డెలివరీ వస్తుంది. అది ఆహారం కానివ్వండి, ఏదైనా చిప్స్ ఆర్డర్ చేస్తే చిప్స్, డ్రింక్స్ ఆర్డర్ చేస్తే డ్రింక్స్, ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫుడ్. అది ఏ ఆయిల్లో ఉంది, రీయూజ్డ్ ఆయిలా, డీప్ ఫ్రై చేసిన ఆయిలా, అందులో ఎంత ఫ్యాట్ ఉంది, అది అసలు మనం కన్జ్యూమ్ చెయ్యొచ్చా లేదా, దిస్ ఇస్ బికమ్ వెరీ బ్యాడ్ అండి. సో మన లైఫ్ స్టైల్, ఫస్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మస్ట్. ఫిజికల్ యాక్టివిటీల వల్ల మన బాడీలో చాలా మటుకు టాక్సిన్స్ అనేవి పోతాయి. ఓకే, సెకండ్ థింగ్, అది ఏ ఫామ్ అయినా, మీరు వాకింగే చేస్తారా, ఓకే వాకింగ్ చేయండి, 100 స్టెప్లతో స్టార్ట్ చేయండి. ఈరోజు మెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ 200, 500, 10,000 చేయగలిగితే వెరీ గుడ్. మీరు ఎంత చేసుకుని, మీకు ఎంత స్తోమత ఉందో, ఎంత చేయగలరో మీరు అంత చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ ఇస్ అ మస్ట్. మీరు జిమ్కి వెళ్తారో, యోగా చేస్తారో, పిలాటిస్ డాన్స్ చేసుకుంటారో, ఎంజాయ్ చేసుకుంటూ, బట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్, హైడ్రేషన్. వాటర్ ఈజ్ అ మస్ట్. మన బాడీలో 60% నుండి 80% వరకు బాడీకి ఫంక్షన్ అవ్వాలంటే నీరు, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది హైడ్రేషన్ అనేది చేసుకోవట్లేదు సరిగ్గా. థర్డ్ థింగ్, ఈ సెకండ్ థింగ్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఒక చిన్న మిత్ అనేది ఉండే, నాకు కూడా ఉండే, కొంతమంది నాకు కూడా చెప్పారనమాట. ఈ వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా ఈ లివర్ పైన ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది అని అన్నారు. సో ఆ వాటర్ కూడా అసలు తీసుకోమని చెప్పారు కదా, అంటే మినిమం ఎంత క్వాంటిటీ అనేది తీసుకోవాలి. కొంతమంది తీసుకోమనేది ఫుల్ తీసుకుంటారు, దాంతో కూడా మళ్ళీ లివర్ లో వాటర్ వచ్చేస్తాయి అని కూడా కొన్ని మంది అంటున్నారు. నేను చెప్తానండి, క్లారిఫై దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాటర్ హైడ్రేషన్ అవ్వాలంటే మనకి బాడీకి పర్ డే 2 లీటర్ల నుండి 3 లీటర్ లోపల మనకి చాలు. ఓకే, చాలా మంది హైడ్రేట్ అవ్వాలంటే 5, 6, 7 లీటర్లు ఇంకేం పని లేదు వాళ్ళకి. పొద్దు నుంచి 12 hours లో అట్లీస్ట్ 6-7 లీటర్స్ తీసుకో. దాని వల్ల లివర్ కి, కిడ్నీకి చాలా ఒత్తిడి. సో ప్రెషర్, ఇప్పుడు మన బాడీలో ఏ ఫ్లూయిడ్ ఉన్నా దాన్ని ఫిల్టర్ చేసి కిడ్నీ ద్వారా బయటికి వెళ్తుంది. ఆ కిడ్నీ మీద మీరు ఇన్ని 6 లీటర్లు పెట్టేశారనుకోండి, కిడ్నీ 100% పనిచేయాల్సిన కిడ్నీ 5,000% పనిచేస్తుంది. అది పనిచేస్తుంటే అది చేసి 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 అది ఒక రోజు పాడైపోతుంది. సో ఫస్ట్ ఎక్కువ తీసుకోకండి, వాటర్ తాగాలి కదా, తాగెక్కండి. 2.5 లీటర్స్ టు 3 లీటర్స్ లోపల మీకు అవసరం. అది కూడా అందరూ కాదు. హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి రెస్ట్రిక్షన్. చాలా మంది ఎక్కువ, మీకు ఆ కండిషన్స్ ఉంటే ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఎవరైనా నార్మల్ ఇండివిజువల్ అనేది ఇంత తీసుకోవచ్చు. అండ్ అది కూడా మీరు మెయింటైన్ చేస్తే చాలు. చాలా మంది 5, 6, 7 లీటర్స్ తీసుకుంటారండి. దట్ ఈస్ నాట్ రైట్. అంటే 2-3 లీటర్స్ కూడా వాళ్ళకు కూడా ఒక చిన్న అలా కూడా కొంచెం సజెషన్ ఇవ్వండి. ఎందుకంటే ఆ 2-3 లీటర్స్ అని చెప్పినందుకు కూడా వాళ్ళు ఒకటేసారి తీసేసుకుంటారు. కరెక్ట్. చాలా మంది, నేను ఈ రోజు అదొక టాస్క్ లాగా ఫీల్ అవుతాను. నేను ఈ రోజు 2 లీటర్లు తీసుకోవాలి, పొద్దున్నే 2 లీటర్లు తాగిపోయినా అని చెప్పేసి ఒకటేసారి. దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇది ఫంక్షన్. మన బాడీకి హైడ్రేషన్ అనేది
పీరియాడిక్ గా కావాలి. సో మీరు పీరియాడిక్ గా తీసుకుంటుంది 2 గంటలకు ఒకసారి ఒక గ్లాస్ తాగండి. పర్ డే 8 గ్లాసెస్ తాగాలి అని పెట్టుకోండి. ఒకటి ఇంత గ్లాస్ పర్ డే 8 పెట్టుకోండి. మీరు ఒకేసారి 2 లీటర్లు తాగకండి, అది కూడా బర్డెనే, దాని వల్ల కూడా ఫంక్షన్ సరిగ్గా అవ్వవు. సో పర్ డే 8 గ్లాసెస్ తాగాలి అని పెట్టుకోండి. అలాగే చేసుకో, అదొక నార్మల్ లా చేసేసుకోండి. ఇప్పుడు మన చాలా మంది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా అలవాటు అయిపోయింది అందరికి, ఎందుకంటే అది మనం చెయ్యాలి అని అర్థమైంది కాబట్టి. సో ఇది కూడా చెయ్యాలి నార్మల్ అని అనుకొని 8 గ్లాసులు తాగండి. సో ఒకేసారి తాగకండి, 4-5 లీటర్లు అస్సలు తాగకండి. వాటర్ ఈస్ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, మనం విల్ గో బ్యాక్ టు అవర్ టాపిక్. థర్డ్ థింగ్ స్లీప్. ఇప్పుడు గుడ్ అనాలో బ్యాడ్ అనాలో మన ఫోన్ అడిక్షన్స్, ఫోన్ కున్న లైట్ వల్ల స్లీప్ అనేది ఎక్స్ట్రీమ్లీ డిప్రైవ్ అయిపోయింది. అందరికి ఆ అడిక్షన్ అండ్ అలవాటు వల్ల నిద్రలలో కూడా ఫోన్ ని గ్రాబ్ చేసుకొని స్క్రోల్, ఇదొక్కటే జరుగుతుంది. ఫస్ట్ ఒక రూల్ గా పడుకునే 2 గంటల ముందు ఇంట్లో వైఫై ఆఫ్ చేయండి. ఇంట్లో వైఫై ఆఫ్ చేసుకుని 2 గంటల ముందు మీరు ఈ స్క్రీన్ ముందు, బ్లూ లైట్ ముందు ఉండకండి. ఓకే. థర్డ్ థింగ్, మీ బెడ్రూమ్ అంటే ఎమర్జెన్సీలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు మాలాంటి డాక్టర్స్ అనుకోండి, వీ హ్యావ్ టు పుట్ ఇట్. నాకు ఏ పేషెంట్ అయినా కాల్ చేస్తారు, హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది, ఓకే. ఎమర్జెన్సీ కాల్స్ తప్ప అదే పనిగా స్క్రోలింగ్, టైం పాస్. మనకి ఇంకోటండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫోన్ తీసుకుని, ఇప్పుడు మనం ఎవరైనా 3 మాట్లాడుకున్నాం, ఫోన్ తీసుకుని ఇలా ఏదో మనం తీసేది ఫోన్ చేయడానికో మెసేజ్ చేయడానికో, కానీ సడన్ గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకోటో ఓపెన్ చేసి వాటి చూసి మనం దేనికైతే ఓపెన్ చేసామో అది మర్చిపోయి టైం పాస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ దాంట్లోంచి కూడా బయటికి రావాలి. సో ఫోన్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ అడిక్షన్. ఆల్కహాల్, స్మోకింగ్ కన్నా ఆర్ ఈక్వల్ టు దట్. సో దాని వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. సో స్లీప్ మీకు రావాలి. చాలా మంది నాకు నిద్ర రావట్లేదు ఈ మధ్య అని అంటారు. ఆ నిద్ర రాకపోవటం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఈ నిద్ర పోయేది అసలు ఎందుకు? ఆ టైంలో బాడీకి రెస్ట్ దొరకాలి. ఆ బాడీకి అంటే మనం 24 hours బాడీని రెస్ట్ లేకుండా పని చేస్తున్నాం అనుకోండి, బాడీ అలసిపోతుంది. బాడీకి రెస్ట్ ఇచ్చే టైం ఎప్పుడు? నిద్రపోయినప్పుడే. సో మీరు ఏదైతే అవసరమో నిద్రకి మీరు అది చేయాలి. సో 2 hours ముందు ఫోన్ అనేది ఆపేసేయండి. అది ఫస్ట్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే, మీ డైట్ అనేది, మీరు జంక్ ఫుడ్డే తిందాం అనుకుంటున్నారు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇష్టము, 100% అవాయిడ్ చేయలేరు. మీ సోర్స్ చూసుకోండి. ఆ ఆయిల్ ఎలాంటి ఆయిల్, మీరు తీసుకునే చోట ఆయిల్ రీయూజ్ చేస్తున్నారా, ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఉంటున్నాయా, లేదా ఇంట్లో చేయించుకోగలరా? 1 రోజులకో 2 నెలలకు ఒకసారి ఇంట్లో చేయించుకోండి. ఓకే. ఫోర్త్ థింగ్ ఏంటంటే, అఫ్ కోర్స్ నేను ఆల్కహాల్, స్మోకింగ్ గురించి అసలు మాట్లాడను, బికాస్ దట్ ఈస్ అ నో. ఓకే. సో ఇంత తీసుకోండి అంత తీసుకోకండి అని అయితే నేను చెప్పను. సో దట్స్ అ స్ట్రిక్ట్లీ నో. సో అది కాకుండా లివర్ హెల్దీ ఫుడ్స్ అంటే ఏంటంటే, లివర్ డీటాక్సిఫైయింగ్ ఆర్గన్, అంత బ్యూటిఫుల్ ఆర్గన్. దానికి కొంచెం హెల్ప్ చేయాలంటే మనం స్పెషల్ డీటాక్స్ డ్రింక్స్ తాగక్కర్లా, అది ఆల్రెడీ డీటాక్సిఫై చేయడానికి రెడీగా ఉంది. దానికి హెల్ప్ చేస్తే చాలు. మనం వాటర్ తీసుకోండి, స్ట్రెస్ లేకుండా ఉండండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? మన ప్లేట్ లో మనకి కార్బ్స్ అవసరం, ప్రోటీన్ అవసరం, గుడ్ ఫ్యాట్స్ అవసరం, ఫైబర్ అవసరం, ప్రోబయోటిక్ అవసరం. ఇవి ఉన్నాయా లేవా మీ ప్లేట్ లో? కొంతమంది జస్ట్ రైస్ తో ఒక పచ్చడో, రైస్ తో ఒక కూరో అంతే తింటారు. అసలు ఏమి ఒక బ్యాలెన్స్ లో రైస్ క్వాంటిటీ ఎక్కువ, కర్రీ తక్కువ, ఇంత రైస్ ఉంటుంది. సో మన కార్బోహైడ్రేట్స్ 1 కప్ చాలు. ఓకే. ప్రోటీన్, వెజిటేరియన్స్ అనుకోండి, పన్నీర్, సోయా, చోలే, రాజ్మా, పప్పులు, లెంటిల్స్, స్ప్రౌట్స్, ఇవి వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, లీన్ మీట్ అంటే చికెన్, ఫిష్, ఎగ్ వైట్. ఎగ్ ఇస్ యాక్చువల్లీ వెజిటేరియన్ ఆల్సో. సో ఎగ్ వైట్, ఎగ్ యోక్ 1 per day తీసుకోవచ్చు, దానివల్ల గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. సో నాట్ అ ప్రాబ్లం. ఫైబర్ అనుకోండి, మీకు ఏది గ్రీన్ గా కనిపించినా, మనకి అది ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, గ్రీన్ అనేది ఫైబర్. మనకి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ డైజెషన్ కి, అలాగే మోషన్, స్టూల్ అనేది ఫామ్ అవ్వడానికి. 5th ఏంటంటే గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి? గీ. అదే పనిగా ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు వేసుకోకూడదు. 1 స్పూన్ ఆఫ్ గీ అనేది మనం తీసుకొని, ప్రోబయోటిక్, మన పెరుగు, మజ్జిగ ఇలా తీసుకున్నారనుకోండి, అదొక బ్యాలెన్స్ డైట్. దీనివల్ల మన లివర్కి అనేది సపోర్ట్ ఇస్తున్నట్టు. దీనివల్ల మన లివర్కి హాని చేయకుండా, లివర్ రీగ్రో అవ్వడానికి, లివర్ అనేది దాన్ని ఫంక్షన్ అనేది కరెక్ట్గా చేసుకోవడానికి మనం హెల్ప్ చేస్తాం. సో ఐ థింక్ బేసిక్ చాలా మంది మిస్ అవుతారు, ఏవో ఎక్సెస్ గా చేస్తారండి. కానీ వాటర్, స్లీప్, స్ట్రెస్, ఫుడ్ అండ్ యాక్టివిటీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అంటే ఒక న్యూట్రిషనిస్ట్ ఎవరైతే
క్లియర్ డైట్ చెప్తారో అది చెప్పారు, అంటే ఒక జిమ్ ఫిట్నెస్ కోచ్ ఎలా విధంగా చెప్తారో అలా చెప్పారు, అంటే అన్ని కాంబినేషన్లుగా విడమర్చి మరి సింపుల్ గా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అంటే ఇది లివరే కాదు, ఎంటైర్ బాడీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. కరెక్ట్ అండి, వెరీ ట్రూ అండి. సో దిస్ ఇస్ బేసిక్ దట్ వీ కెన్ డూ ఫర్ అవర్ సెల్ఫ్స్. నాకు నేను ఏదైనా చేసుకోవాలంటే ఇదే, బర్త్డే గిఫ్ట్ అనే అనుకోండి, న్యూ ఇయర్ రెజల్యూషన్ అనుకోండి, లేదా మీ లైఫ్ ఈ రోజు నుంచే కొత్తగా స్టార్ట్ చేసుకోండి, బట్ డూ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్. సూపర్. అసలు ఇది ఒక్కసారి మీరు కమిట్మెంట్ తీసుకొని మేడం చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా, అంటే ఎగ్జాక్ట్లీ ఒక ప్లేట్ లో కూడా ఇంత శాతం ఉండాలని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో దీన్ని అడాప్ట్ చేసుకొని మీరు కనుక ఫాలో అయితే ఎక్సలెంట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు అనమాట. గుర్తుపెట్టుకోండి మేడం. ఇప్పుడు నాకు ఇంకోటి కూడా చాలా సందర్భాల్లో ఉండే అనమాట ఈ డౌట్ ఏంటంటే, లివర్ కన్వర్ట్ షుగర్ ఇంటూ ఫ్యాట్ అని అంటుంటారు అనమాట. ఇది ఎంతవరకు నిజం? ఇది వెరీ ట్రూ అండి. ఇప్పుడు నేను ఫ్యాటీ లివర్ అని ఎంతసేపు చెప్పాను కదా. సో ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు ఎవరికన్నా ఎక్సెస్ ఫ్యాట్ ఉంది బాడీలో, అది ఆహారం వల్ల కానివ్వండి, బరువు వల్ల కానివ్వండి, అన్కంట్రోల్ షుగర్, కొలెస్ట్రాల్, ఇవన్నీ మనం అనుకున్నాం కదా, వీటి వల్ల ఎక్సెస్ ఫ్యాట్, జనరలీ 5 లేదా 10% ఫ్యాట్ బాడీలో ఉంటుంది. మనం యాక్టివిటీ చేయకపోయినా, బరువు ఎక్కువ ఉన్నా, ఆహారంలో షుగర్స్, కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నా అది లివర్ లో స్టోర్ అవుతుంది. ఈ లివర్ ఫ్యాట్ ని షుగర్ గా ఫామ్ చేస్తుంది. సో ఇది అన్టైమ్లీగా, జనరల్లీ ఏంటి, తిన్నప్పుడు మనం ఆహారం తీసుకుంటాము, ఆ ఆహారం షుగర్ గా ఫామ్ అయ్యి, అంటే ఎనర్జీగా ఫామ్ అయ్యి, ప్యాంక్రియాస్ లోంచి ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి షుగర్ ని బ్రేక్ డౌన్ చేసి మనకి స్టడీగా మనకి ఫంక్షన్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, న్యూట్రియన్స్ కానివ్వండి, న్యూట్రిషన్ కానీ ఇస్తుంది. కానీ మనం ఇప్పుడు ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు తిని, ఎప్పుడు పడితే అప్పుడు తిని, వాటి వల్ల ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. ఫ్యాట్ ఎక్కువ అయినందుకు ఎప్పుడు పడితే అప్పుడు షుగర్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు షుగర్ రిలీజ్ అవుతుంది కాబట్టి షుగర్ అనేది బ్రేక్ డౌన్ ప్యాంక్రియాస్ నుంచి అవ్వాలి. బ్రేక్ డౌన్ ప్యాంక్రియాస్ నుంచి అవ్వాలి కాబట్టి ఇదే పని పొద్దు నుంచి రాత్రి వరకు లివర్ కి కానివ్వండి, ప్యాంక్రియాస్ కి కానివ్వండి, షుగర్ కి కానివ్వండి, ఇదే పని జరుగుతుంది. అయితే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు లివర్ అనేది డయాబెటీస్ కి దారితీస్తుంది. ఎస్ అండి, 100%. సో ఒక టైంలో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి, షుగర్ రిలీజ్ అయినప్పుడు ఇన్సులిన్ మన ప్యాంక్రియాస్ లోంచి రిలీజ్ అవ్వాలి, షుగర్ ని బ్రేక్ డౌన్ చేయాలి. ఈ స్టెప్ అనేది జరగదు. జరగనప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఒక షుగర్ మాలిక్యూల్ రిలీజ్ అయినప్పుడు మన ఆహారంతో ఇన్సులిన్ దాన్ని బ్రేక్ డౌన్ చేయకపోతే షుగర్ అలాగే మిగిలిపోతుంది అని అనుకోండి, ఆ షుగర్ పెరిగిపోతుంది, మనకి షుగర్ వచ్చేస్తుంది. అలా అంటే నేను మీకు అందరికి అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ అనేది పెరిగిపోతుంది, వస్తుంది యాక్చువల్లీ. అంటే ఈ రోజు చాలా మటుకు జనరల్ గా వెయిట్ లాస్ పైన అనేది మైండ్ సెట్ ఫోకస్ అనేది ఉంది. ఒక వెస్ట్ సైజ్ పైన కూడా ఫోకస్ చేయాలా లేదా? వెస్ట్ సైజ్ కూడా ఎంత వరకు ఇంపార్టెంట్? వేస్ట్ ఇప్పుడు ముందు బరువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒబేసిటీకి BMI స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు వేస్ట్ సైజ్ కూడా, ఏ సర్కంఫరెన్స్ ఎంత ఉంటే మనకి ఫ్యాటీ లివర్ రాదు, ఏ సర్కంఫరెన్స్ మెన్ లో ఎంత ఉండాలి, ఉమెన్ లో ఎంత ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ మనకి. సో వేస్ట్ సైజ్ అంటే ఎందుకు మనం మాట్లాడతామంటే, బరువు అనేది, ఫ్యాట్ అనేది జనరలీ వేస్ట్ లో స్టోర్ అయిపోతుంది అనమాట. అబ్డోమెన్ లో కానివ్వండి, పొట్ట రావటం కానివ్వండి, వేస్ట్ లో కానివ్వండి స్టోర్ అయిపోయి దానివల్ల మనం చాలా అసెస్ చేయొచ్చు. సో ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇంట్లో ఫీమేల్స్ అనేది డాక్టర్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్ గా ఏ డిసీజ్ వస్తే ఏ టాబ్లెట్ చేసుకోవాలని ఈజీగా చెప్పేస్తుంటారు. దాంట్లో 2 టాబ్లెట్లు అనేది ప్రతి ఇంట్లో కామన్ గా ఉంటాయి అనమాట. సో ఇంట్లో ఏదైనా డిసీజ్ రాగానే ఆ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, పారాసిటమాల్ వేసుకో, డోలో వేసుకో అని చెప్తారు. సో ఇట్లా ఏ దానికైనా సరే ఇలా కంటిన్యూగా పారాసిటమాల్, డోలో ఆర్ వాట్ ఎవర్ మెడిసిన్ తీసుకోవడం ద్వారా ఇది లివర్ కి ఎంత శాతం అనేది ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే నార్మలే అని చెప్పేసి వేసేసుకుంటున్నారు అది. సో దానివల్ల ఏమైతుంది నెక్స్ట్? కరెక్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒకటి, మనం ఫస్ట్ మీరు పారాసిటమాల్ అన్నారు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. జనరలీ మనకి ఏదన్నా నార్మల్ రెగ్యులర్ ఫ్లూస్ కానివ్వండి, ఫీవర్స్ చిన్నవి, నేను పెద్ద ఫీవర్స్ గురించి మాట్లాడట్లేదు, వచ్చింది అనుకోండి, అది మన బాడీది డిఫెన్స్ మెకానిజం. అంటే ఒక బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఏదైనా వస్తే దాన్ని బయటికి పంపించేయడానికి చేసే మన ఇమ్యూనిటీ అనమాట. దానివల్ల ఫీవర్ అనేది వస్తుంది. జనరలీ మనం ఏమైనా మెడికేషన్స్ ఇవ్వటం అవసరం లేదు. ఆ డిఫెన్స్ మెకానిజం అయిపోగానే జ్వరం అనేది తగ్గిపోతుంది. పిల్లలకి చాలా ఇంపార్టెంట్, టెంపరేచర్ చాలా పెరగకూడదు, అప్పుడు మనం వెయ్యాలి. కానీ చాలా మంది ఒక 2 గంటలు, ఒక గంట రాగానే నేను వేసేసుకుంటాను అని అంటారు. సో మీకంటూ ఫస్ట్ బాడీని డిఫెన్స్ మెకానిజంలోకి తెచ్చుకోండి, అప్పుడే కదా మీ ఇమ్యూనిటీ పెరిగేది. అప్పుడే మీకు ఇలాంటి వైరస్ కానివ్వండి, ఇలాంటి బ్యాక్టీరియా కానివ్వండి మళ్ళీ వస్తే మీ బాడీ అసలు జ్వరమే రాదు, ఇమ్యూనిటీయే పెరుగుతుంది, మీకు అది ఎఫెక్టే కాదు. అలా కాకుండా
ఆ సిమ్టమ్స్ రానికుండా బాడీ ఇమ్యూనిటీని దాని పని అది చేసుకోనివ్వకుండా మనం సిమ్టమ్స్ని సప్రెస్ చేసాం అనుకోండి, అదే వైరస్ అదే బ్యాక్టీరియా మళ్ళీ వచ్చినా మళ్ళీ అవే సిమ్టమ్స్ వస్తాయి. మనం ఇమ్యూనిటీని పెంచుకోవట్లేదు. సో మనం చేసే సెల్ఫ్ మెడికేషన్ ఫస్ట్ తప్పు అది. సెకండ్ తప్పు మీరు అన్నట్టు ఎనీ టాబ్లెట్, ఇప్పుడు పారాసెటమాలే కాదు, ఏ టాబ్లెట్ అయినా మన లివర్ అండ్ కిడ్నీలో ఉంచే వెళ్ళాలి. అవసరం లేకుండా తీసుకున్నాము అని అనుకోండి, అది లివర్లో డిపాజిట్ అయిపోతుంది. లివర్లో అవి కెమికల్స్ కదా, టాబ్లెట్స్ అంటే కెమికల్స్. లివర్లో డిపాజిట్ అయ్యి చాలా మందికి డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీ, అంటే ఒక డ్రగ్ ఒక టాబ్లెట్ ద్వారా లివర్లో ఇంజురీ వచ్చి మేము ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నాము. సో ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న టాబ్లెట్స్ ఉంటాయి. అదే కీమోథెరపీ ఎవరైనా తీసుకుంటున్నారు క్యాన్సర్ పేషెంట్స్, వాటి వల్ల డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజురీ రావచ్చు. అది మనం ఎక్స్పెక్టెడ్. సో ఈ టాబ్లెట్ తీసుకుంటుంటే మా దగ్గర హెపటాలజిస్ట్ మా దగ్గరకు వస్తారు, సో మీరు ఈ డోస్ తీసుకోండి, దీనివల్ల లివర్ ఎఫెక్ట్ కాదు అలాంటివి మేము చెప్తాం. అదే కాకుండా ఇది డ్రగ్ ఇండ్యూస్డ్ క్యాన్సర్, టీబీ పేషెంట్స్ ఉన్నారు, టీబీ పేషెంట్స్ కి కొన్ని మాత్రలు ఇస్తారు. ఆ మాత్రల వల్ల లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఆల్టర్ అవ్వచ్చు. సో వాళ్ళని కూడా మేము మానిటర్ చేస్తాం. మనం ఒక కండిషన్ కి సరిపోయే టాబ్లెట్స్ కాకుండా మనం డైలీ ఓవర్ ద కౌంటర్ యూస్ కానివ్వండి, సెల్ఫ్ మెడికేషన్ వల్ల డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజురీ అయ్యి కొన్నిసార్లు అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయి లివర్ కి మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసినవి చాలా కండిషన్స్ ఉన్నాయి. ఎస్పెషలీ హెర్బల్ మెడికేషన్స్ అండ్ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కూడా, నాట్ జస్ట్ పారాసెటమాల్ అండ్ డోలో. చాలా మంది ఈ మెడికేషన్స్ తీసుకొని మా దగ్గర ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ లో వచ్చి ఎమర్జెన్సీ అంటే 24 గంటల్లో మేము ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. రైట్. అయితే ఇప్పుడు మనం వాట్ ఎవర్ మెడిసిన్ లివర్ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది ఇప్పుడు మీరు చెప్పారు. చాలా మందికి ఇది మిత్తా లేదంటే ఏంటో తెలియదు నాకు. కెన్ ఫ్యాటీ లివర్ will be reversed without any medicine? Fatty liver, can it be reversed without any medicine? అంటే ఫస్ట్ అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది చూడండి. ఫ్యాటీ లివర్ ఊరికే రాదు. ఓకే, అది వచ్చింది దాన్ని ఇప్పుడు షుగర్ వల్లే వచ్చింది, బరువు వల్లే వచ్చింది, డైట్ వల్లే వచ్చింది. ఫ్యాటీ మీల్స్, ప్రాసెస్డ్ మీల్, డైట్, జంక్ ఫుడ్, ఏదో ఒకటి, కొలెస్ట్రాల్ వల్ల, షుగర్ వల్ల, బీపీ వల్ల, థైరాయిడ్ వల్ల, దేని వల్ల వచ్చి ఉంటుంది, హెపటైటిస్ బి, సి వల్ల. ఫస్ట్ అదేంటో మనం ట్రీట్ చేసాం అనుకోండి, మినిమల్ స్టేజ్ లో ఉంటే లివర్ రీజనరేటివ్ ఆర్గన్ అని మనం అనుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు మేము ఫైబ్రో స్కాన్ అని ఒకటి చేస్తాం. అంటే లివర్ లో 10% కన్నా తక్కువ ఫ్యాట్ ఉందా, ఉంటే మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్ గా అవి నార్మల్ అయిపోతాయి. మనం అండర్లైన్ కండిషన్, అండర్లైన్ కాజ్, దేని వల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందో దాన్ని ట్రీట్ చేస్తుంటే, బరువు వల్ల అంటే బరువు తగ్గటం, షుగర్ వల్ల అంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం, బీపీ వల్ల కంట్రోల్లో లేదంటే దాని కంట్రోల్, ఏదైతే అది. కానీ దానికన్నా ఎక్కువ ఉందంటే, ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ల క్రితం మీరు అడుగున్నారు అనుకోండి నన్ను, ఫ్యాటీ లివర్ కి ట్రీట్మెంట్ ఉందా అంటే లేదు అని చెప్పేదాన్ని, డైట్ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోండి అనే చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు బ్యూటిఫుల్ మెడికేషన్స్ అండ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి లివర్ అనేది కంప్లీట్ గా రివర్స్ అవ్వడానికి. సో అండర్లైన్ కాజ్ ని ట్రీట్ చేస్తూ మనం మెడికేషన్ తీసుకుంటే కంప్లీట్ గా రివర్స్ అవుతుంది. అలానే ఇప్పుడు ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో, ఉమెన్స్, ఓకే, వాళ్ళ ఒక వాట్ ఎవర్ లైఫ్ స్టైల్ ద్వారా ఓకే వాళ్ళ లివర్ పైన ఏదైనా ఎఫెక్ట్ అయితే రేపటి రోజున వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళ లివర్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుందా? ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఇలా. ఓకే, అంటే లైఫ్ స్టైల్ వల్ల అందరికి కామన్, ఉమెన్ కా మెన్ కా అంతా సేమ్ అండి. సో లైఫ్ స్టైల్ వల్ల కాదు, ప్రెగ్నెన్సీ వల్ల. ఎస్, ప్రెగ్నెన్సీలో చాలా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, కొలెస్ట్రాసిస్, అలా చాలా ఉంటాయి. సో కొన్ని అది రావటమే రేర్. లివర్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో రావటం చాలా రేర్. వచ్చిన సెల్ఫ్ లిమిటింగ్ గా కొన్ని ఉంటాయి, అంటే వాటంతట అవే ప్రెగ్నెన్సీ అవ్వంగానే తగ్గిపోతాయి. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా మేము చూడాలి లివర్ ఫంక్షన్, లివర్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఎక్సెట్రా ఎక్సెట్రా అని మేము చూస్తాము. కానీ మదర్ టు చైల్డ్ పాస్ అయ్యేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ఇవి మదర్కు ఉంటే సెవరల్ ఇయర్స్ ముందు హెపటైటిస్ బి మదర్ నుంచి చైల్డ్ కి పాస్ ఆన్ అయ్యేది. కానీ ఇప్పుడున్న వ్యాక్సిన్స్ వల్ల, ఇప్పుడున్న ఇమ్యునోగ్లోబులిన్స్ వల్ల మదర్ టు చైల్డ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పాస్ అవ్వదు. అంత అమేజింగ్ మెడికేషన్స్, ట్రీట్మెంట్ అనేది మనకుంది. జెనెటికలీ లేదా ఆటో ఇమ్యూన్ స్ప్రెడ్ అవ్వచ్చు. సో వీటికి ఆ చైల్డ్ కి స్ప్రెడ్ అయితే
కొంతమంది చిల్డ్రన్కి ఇమీడియట్గా విత్ ఇన్ డేస్లో కూడా తెలుస్తుంది, విత్ ఇన్ మంత్స్లో కూడా తెలుస్తుంది. మేము 2-3 months బేబీకి కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. సో ఎస్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి విచ్ కెన్ గో ఫ్రమ్ మదరే కాదండి, పేరెంట్స్ టు చైల్డ్. అలానే కొంచెం ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ అనమాట, బట్ మీరు కూడా కొంచెం జెన్యున్గా చెప్పండి మేడం. ఇది ఏంటంటే చాలా మటుకు ఈరోజు కొన్ని హాస్పిటల్స్లో లివర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని, వాట్ ఎవర్ సర్జరీ రిలేటెడ్ చేయాలని చెప్తుంటారు అనమాట. బయట కొంతమంది జనాలు వాళ్ళకి ఇలా చెప్తుంటారు, పక్కన ఉన్న అంతా డబ్బుల కోసమే రిలేటెడ్ అంటుంటారు. కానీ వాళ్ళ పేషెంట్స్ కూడా తెలియదు అదే నిజంగా ఇది డబ్బుల కోసం కొంతమంది హాస్పిటల్స్ వాళ్ళు ఇలా చేస్తున్నారా, లేదంటే ఇది నిజంగానే ఇది జెన్యూన్ గానే ప్రాబ్లం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ రిలేటెడ్ అంటున్నారా. ఇప్పుడు మీరు అక్కడ సైడ్ అంటే హాస్పిటల్ సైడ్ ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, అసలు నిజంగానే ఎవ్రీవేర్ అంటే కొన్ని మంచి చెడు అనేది ఎవ్రీ దగ్గర ఉంటుంది. సో ఇది చాలా మటుకు హాస్పిటల్స్ లో లివర్ అనేది నిజంగానే ప్రాబ్లం ఉంది, దీనికి వాట్ ఎవర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాలని నిజంగానేనా, లేకపోతే ఇది కొంతమంది డబ్బు కోసం చేస్తారు? ఓకే, ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు 80% మందిలో కూడా సిమ్టమ్స్ ఉండవు. అంటే మీరు మా దగ్గర రారు, సిమ్టమ్స్ లేవంటే రారు, ఇంట్లోనే ఉంటారు. మీరు నా దగ్గరకు వచ్చారంటే సిమ్టమ్స్ ఉన్నట్టు, సిమ్టమ్స్ ఉన్నాయి అంటే లివర్ ప్రాబ్లం ఉన్నట్టు. లివర్ ప్రాబ్లం ఉంది అంటే ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు లివర్ డ్యామేజ్ లేకపోతే మీకు సిమ్టమ్స్ ఉండవు, 80% మందికి ఉండవు. లివర్ డ్యామేజ్ సిమ్టమ్స్ తో మీరు వచ్చారంటే అప్పటికే లివర్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోయినట్టు. ఆ పర్మనెంట్ డ్యామేజ్ అయింది కాబట్టి 100% మీకు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అదే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇది వేరే కండిషన్స్ లా కాదండి, హార్ట్ వేరేవి కాదు. లివర్ కి సిమ్టమ్స్ ఒకసారి వచ్చాయి అంటే ఖచ్చితంగా అది అడ్వాన్స్డ్ లివర్ ప్రాబ్లం. అందుకే మీరు అసలు మా దగ్గరకు వచ్చారు కాబట్టి లక్కీగా మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కాబట్టి వీ కెన్ డూ అ పర్మనెంట్ క్యూర్. సో వచ్చారు అంటేనే మీకు సిమ్టమ్స్ ఉన్నట్టు, సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ లివర్ డ్యామేజ్ అయిపోయినట్టు. అది మీరు కరెక్ట్ చెప్పారు. కానీ కొన్ని దగ్గర ఒకవేళ వాళ్ళు వేరే డిసీజ్ కోసం వచ్చినప్పుడు అక్కడ పోయినప్పుడు అరే నీకు ఇది లివర్ కూడా ప్రాబ్లం ఉంది ఇంకా ఇమీడియట్ గా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే అది కరెక్ట్ కాదు. అలా ఏమన్నానండి, నేను అంటున్నా, నేను లేదండి అసలు అలా రారు. ఓకే, మీరు వేరే కండిషన్స్ కి చూడొచ్చు, కిడ్నీ కానివ్వండి, హార్ట్ కి కానివ్వండి, లంగ్స్ కి కానివ్వండి, బ్రెయిన్ కి కానివ్వండి, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా తెలిసిపోతాయి, ముందే తెలిసిపోతాయి. కానీ లివర్ కి అలా ఉండదు. 80% లివర్ డ్యామేజ్ అయినా కూడా మీకు సిమ్టమ్స్ ఏ ఉండదు. సో మీరు ఒక్కసారి హాస్పిటల్ కి వచ్చారంటేనే సిమ్టమ్స్ ఉన్నప్పుడు, సో అప్పటికి మీ లివర్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఎస్, యూ నీడ్ అ ట్రాన్స్ప్లాంట్. సో లివర్ ఇస్ నాట్ లైక్ అదర్ ఆర్గన్స్, ఎందుకంటే చాలా మటుకు అది సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అందుకే మీరు సిమ్టమ్స్ తో ఉండరు అసలు. ఒక్కసారి ఎవరైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ చెప్పారు అంటే యూ నీడ్ ఇట్. రైట్, కొద్దిసేపు ఈ లివర్ ఇవన్నీ టాపిక్ పక్కన పెడదాం. ఇంకా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర ఇంకా చాలా మంచి పాయింట్స్ కొన్ని నాకు కనిపించాయి అనమాట. సో అవి వాటి గురించి కూడా కొంచెం మీరు మాట్లాడితే చాలా మందికి ఇది అవేర్నెస్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఒక డాక్టర్ అన్నప్పుడు ఎంతసేపు ఎవిడెన్స్ బేస్ ఆర్ సైంటిఫికల్ గా అన్ని కూడా చూస్తుంటారు. సో స్పిరిచువాలిటీ రిలేటెడ్ అనేది చాలా ఎంతవరకు ఉంటుంది అనేది పర్సన్ టు పర్సన్ ఆధారపడి ఉంటుంది. సో మీరు ఈ స్పిరిచువాలిటీని ఎంతవరకు నమ్ముతారు? వాట్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ మీనింగ్ అకార్డింగ్ టు యూ? ఓకే అండి, ఫర్ మీ I want to be spiritual and I try to be spiritual. Okay, that is what is my way of life. నేను అలా ఉందాము అంటే నేను నా లైఫ్ ని నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, ఇది మనం చూస్ చేసుకునేది కాదు, ఇట్ హ్యాపెన్స్ టు యూ. ఓకే, ఈ బర్త్ లో కానివ్వండి, ఈ లైఫ్ లో కానివ్వండి, ఇట్ కమ్స్ టు యూ. అది మీ పాస్ట్ లైఫ్ కర్మాస్ అనుకోండి, మీ పాస్ట్ లైఫ్ లెర్నింగ్స్ అనుకోండి, మీరు మీ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంది అనుకోండి, లేదా మీరు డివైన్ తో చాలా క్లోజ్ అనుకోండి. ఇఫ్ యూ వెరీ క్లోజ్ టు డివైన్, ఇవన్నీ మీకు జరగచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్పిరిచువాలిటీ ఇలాగే ఉంటుంది అని అసలు ఎక్కడా లేదు. కొంతమందికి స్పిరిచువాలిటీ ఇస్ జస్ట్ సిట్టింగ్ అండ్ డూయింగ్ వాట్ దే లవ్ టు డూ. అది మ్యూజిక్ అవ్వచ్చు, అది ప్యాషన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో దెర్ ఇస్ నో సింగిల్ డెఫినేషన్ టు స్పిరిచువాలిటీ. అకార్డింగ్ టు మీ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ లిస్నింగ్ టు ఎనీథింగ్ నెగటివ్, నాట్ టాకింగ్ ఎనీథింగ్ నెగటివ్, నాట్ సీయింగ్ ఎనీథింగ్ నెగటివ్, నాట్ డూయింగ్ ఎనీథింగ్ నెగటివ్. సో అది నా దగ్గరకు వచ్చిన నేను నా దగ్గర నుంచి నేను ట్రాన్స్మిట్ చేయను. ఎనీ బ్యాడ్ న్యూస్, ఎనీ బ్యాడ్ వర్డ్స్, ఎనీ బ్యాడ్ సీయింగ్స్, it will stop with me. So that is what I do, whether it is to me or to my people who are with me.
అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ థాట్, అంటే మనం ఆలోచించే ప్రతి థాట్ చాలా కేర్ఫుల్గా యూ హ్యావ్ టు మానిటర్. ఇప్పుడు మనకి పర్ డే ఒక 30,000 థాట్స్ వస్తాయి. అది ప్రతి ఒక్క థాట్ మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కాదు, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, పిచ్చెక్కిపోతుంది యాక్చువల్లీ. కానీ ఇన్ ద స్పిరిచువల్ జర్నీ నాకు ఏది అవసరం లేదు అన్న ప్రతి థాట్ తెచ్చుకొని మీరు ఆలోచించారనుకోండి అవేర్గా, ఈ 30,000 థాట్స్లో 29,000-25,000 థాట్స్ మనకు అసలు అవసరమే లేదు. ఆ కర్టెన్ బ్లాక్గా ఎందుకుందని ఒక 10 నిమిషాలు అవంతా అసలు మనకు అవసరం లేదు. సో మీకు అవసరమైన థాట్సే. అది భయం అయితే భయమే, అది ఆనందం అయితే ఆనందమే, అది యాంగ్జైటీ అయితే యాంగ్జైటీ, అది సక్సెస్ అయితే సక్సెస్సే. మీకంటూ ఏది గ్రోత్కి యూజ్ అవుతుందో అది మీరు మేక్ యూజ్ చేసుకోవాలి. మిగతావన్నీ ఒమిట్ చేసేయాలి. ఈ ప్రాసెస్ చేయటం చాలా కష్టం, చాలా టైం టేకింగ్. కానీ స్టార్ట్ టుడే. థాట్స్ ఎందుకు అంటే యువర్ థాట్స్ మేక్ యువర్ రియాలిటీ. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ రియాలిటీలోకి వస్తుంది. మీకు తెలిసినా అదే వస్తుంది, మీకు తెలియకపోయినా అదే వస్తుంది. నాకు తెలుసు, నాకు ఈ టాబ్లెట్ తీసుకుంటే అబ్బా నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటారు. ఆ టాబ్లెట్కి ఆ సైడ్ ఎఫెక్ట్ లేకపోయినా మీరు నమ్ముతున్నారు కాబట్టి, అది మీ ఆలోచన కాబట్టి మీకు ఆ రియాలిటీ అయిపోతుంది. నేను చెప్పానా అని అంటాను. బట్ ప్లీజ్ మీ థాట్స్ అనేవి క్లియర్గా పెట్టుకోండి, మీ థాట్స్ అనేవి పాజిటివ్గా పెట్టుకోండి. దానివల్ల మీ రియాలిటీ పాజిటివ్ అవుతుంది. సో ఐ బిలీవ్, అండ్ మీరు ఏ డేటీ నమ్మితే అది ఇఫ్ ఇట్స్ అ డేటీ, ఇఫ్ ఇట్ ఈస్ అ ఫార్మ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ ఫార్మ్, ఇఫ్ ఇట్ ఈస్ యూనివర్స్, ఏదైనా జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ డేటీ. అండ్ మీకు ఈవెన్చువల్గా మీకంటూ ఏది రైట్, మీ పాత్కి కానివ్వండి, మీ సోల్కి కానివ్వండి, ఏది రైటో దానికి మీకు గైడెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, సరెండర్ అయితే. అండ్ యూ స్టార్ట్ డూయింగ్ దట్. అండ్ అదే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అది కాకుండా మీరు ఏది చేసినా అది హ్యాపీనెస్ ఇవ్వదు. సో మీరు ఆటోమేటిక్గా చేయకుండా ఉంటారు. సో ఈవెన్చువలీ యుల్ నో. సో స్పిరిచువాలిటీ చాలా పెద్ద టాపిక్ అండి. అండ్ అందరికీ సేమ్ మీనింగ్ ఉండదు. నా స్పిరిచువల్ మీనింగ్ చాలా డిఫరెంట్ ఉండొచ్చు, మీది వేరే ఉండొచ్చు. ఎవరి ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళకి, ఓకే గాడ్ అయితే గాడ్, యూనివర్స్ అయితే యూనివర్స్, మెసెంజర్స్, గురూస్, వాటి ద్వారా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో వాట్ ఎవర్ యూ ఫీల్, బేసిక్లీ మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ పీస్ఫుల్గా ఉండాలి. మీకు పీస్ లేని రోజు మీ హయ్యర్ సెల్ఫ్కి మీరు ఏదో కరెక్ట్గా చేయట్లేదు, అదేంటని ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోండి. రైట్. సో దానికి యాడ్ ఆన్ క్వశ్చన్, పీస్ఫుల్గా ఉండాలంటారు కదా. నౌడేస్ ఎవ్రీబడి ఆర్ బిజీ ఇన్ రన్నింగ్ టు అచీవ్ సంథింగ్, అండ్ వాట్ ఈస్ సంథింగ్ దే డోంట్ నో. కరెక్ట్, వెరీ ట్రూ. ఓకే, బట్ దేర్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి ఆర్ బిజీ. అది వస్తే ఆనందంగా, ఇది వస్తే ఆనందంగా, అది వస్తే ఆనందంగా అని అనుకున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది వచ్చినాక కూడా ఆనందంగా లేరు. ఓకే, సో ఈ ప్రాసెస్లో స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి అగైన్ ఇట్స్ రూటింగ్ టు డిసీజెస్ ఆర్ సంథింగ్ హెల్త్. ఓకే, సో జనరల్గా మీరు మీ లైఫ్ స్టైల్లో ఆర్ మీ జర్నీలో ఈ పరిగెత్తే ప్రాసెస్లో మిమ్మల్ని మీరు కామ్గా ఎలా పెట్టుకుంటారు? అండ్ హూఎవర్ ఆర్ వాచింగ్ అవర్ ఆడియన్స్, సో వాళ్ళకు కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అసలు మనం ఈ పరిగెత్తే ప్రాసెస్లో మనని మనం ఎలా కామ్గా పెట్టుకోవాలి, అండ్ దానికి ఎలాంటి రిచువల్స్ ఆర్ ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ఓకే, వెరీ ఇంపార్టెంట్ టు నో అండి. మనకంటూ ఒక గ్రూప్ ఉంటుంది, లేదా నాకు ఏదన్నా అయితే నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్తానో వాళ్ళు మీ సోల్ గ్రూప్ అయి ఉండాలి. వాళ్ళు మీకోసం, మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తారో అలా మీకోసం ఆలోచించే వాళ్ళ అయి ఉండాలి. అది మీ పేరెంట్స్ అవ్వనండి, మీ సిబ్లింగ్స్ అవ్వనండి, మీ బెస్ట్ ఫ్రెండ్స్, మీ సోల్ గ్రూప్ ఎవరైనా ఆ గ్రూప్ ఉండాలి. ఆ గ్రూప్ ఉంటేనే జడ్జ్మెంట్ లేకుండా, ఫిల్టర్ లేకుండా మీ అంతట మీరు ఎలా ఉంటారో మీతో అలా వాళ్ళతో ఉండగలిగారు అనుకోండి ఒక్క ప్లేస్లో. అది ఫ్రెండ్సే అనుకోండి, పార్ట్నరే అనుకోండి, బ్రదర్ సిస్టరే అనుకోండి, పేరెంట్స్ అనుకోండి, ఎవరైనా అసలు అక్కడ ఒక స్ట్రెస్ అనేది పోతుంది. మీరు పొద్దున్నుంచి నైట్ వరకు ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మీరు మీలా లేరు, ఎవరోలాగా ఉంటారు. గొడవ అవుతుందనో, గొడవ అవ్వదనో, ఆర్గ్యుమెంట్స్ అవుతాయనో, సరిగ్గా అర్థం చేసుకోరనో, సక్సెస్ రాదనో, మాట్లాడలేరనో, మాట్లాడకూడదనో ఉంటాయి. కానీ యూ షుడ్ హ్యావ్ యువర్ గ్రూప్ వేర్ యువర్ యువర్ సెల్ఫ్, ఫిల్టర్ ఫ్రీగా. దట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ పీస్. మీకు ఇప్పుడు లేరంటే వెతుక్కోండి, ఇప్పుడు ఉన్నారంటే జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, సెకండ్, నా లైఫ్లో ఐ డూ దట్ విత్ మై డాటర్. ఒక ఫ్యూ అవర్స్ అ డే
I spend with her, no phone. I just sit with her, I just laugh. తను ఏం చెప్తే మేము అది చేస్తాము అంతే, కూర్చొని మాట్లాడటం. అంటే అప్పుడు జాబ్ గురించి, అంబిషన్ గురించి, బిజినెస్ గురించి, పేషెన్స్ గురించి ఇవన్నీ పక్కకు పెట్టి జస్ట్ ఫ్యూ మూమెంట్స్, ఎంత టైం దొరికితే అంత. ఎక్కువ టైం దొరికితే బ్లెస్డ్, కొంచెం టైం దొరికితే ప్యూర్గా ఏ ఫిల్టర్ లేకుండా జస్ట్ ప్యూర్నెస్. I do that with my daughter. Just sit and talk, laugh, play, whatever it is. If you have a kid, if you have best friends, you do that with your best friend. If you have a kid, do that with your kid. And I also believe in praying to God and surrendering to God. For me, everything is God. My first thing is God. Whoever God you believe in. Close your eyes, talk to that God and surrender to God. Everything is taken care of. So for me, these three play a major role. Whether it's a friend, whether it's your group of friends, whether it's your child, and first and foremost, your God. Super. So, and I think inkotandi, how you're brought up is also very important in being this. మీ కండిషనింగ్ అనేది చిన్న వయసులోనే ఫామ్ అవుతుంది. మీ పేరెంట్స్ మీకు ఏం చెప్పారో, మీ పేరెంట్స్ ఓకే నువ్వు చేయగలవు అని చెప్పారా, లేదు నీకు ఇది ఈజీగా రాదు, నువ్వు కష్టపడితేనే వస్తుంది, నువ్వు కష్టపడినా రాదు, నువ్వు వేస్ట్, నువ్వు బెస్ట్, ఏదైనా మనకు చిన్నప్పటి నుంచి ఫామ్ అవుతుంది. అవే మన ట్రామాస్. ఆ ట్రామాస్ మెల్లగా పోగొట్టుకుంటూ ఉండాలి. ఆ ట్రామాస్ పోగొట్టుకుంటూ మనని మనం హెల్ప్ చేస్తూ, మన మెంటల్ బిహేవియర్ని కానివ్వండి, మన మెంటల్ థాట్స్ని కానివ్వండి, త్రూ లాట్ ఆఫ్ థింగ్స్, మీకు నచ్చిన ప్యాషన్ చేసుకోవటము, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసుకుంటూ, ఇఫ్ యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఊరికి కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? చిన్నప్పుడు వాళ్ళు చెప్పిందో, వాళ్ళు చెయ్యాలనుకుందో జరగలేదు. సో వాళ్ళు ఇప్పుడు జరగలేదు అనుకోండి, కోపం వచ్చేస్తుంది. ఓకే, చిన్నప్పుడు చూపిలేరు, పెద్ద అయ్యాక చూపించగలరు. సో దట్స్ అ చైల్డ్హుడ్ ట్రామా. వాళ్ళకి అనేది ఒక నెగ్లెక్ట్ అనేది ఉండిపోయింది. అది వేరే సిబ్లింగ్ వల్ల నెగ్లెక్టా, లేదా వాళ్ళ కెరియర్లో వాడు సరిగ్గా బాగాలేదని నెగ్లెక్టా, వాళ్ళ పార్ట్నర్ వల్ల నెగ్లెక్టా, వాళ్ళ పేరెంట్స్ వల్ల నెగ్లెక్టా, అలా చాలా రీజన్స్ ఉంటాయి. ఏంటి అనేది వాళ్ళు అడ్రస్ చేసుకోవాలి. కోపం ఊరికి రాదు, అందరికీ రాదు. ఇప్పుడు 10 మంది ఉంటే 5గురికి కోపం వస్తుంది, 5గురికి రాదు. ఎందుకు 5గురికి రాదు? అది చూసుకోవాలి. ఇదే విషయం వేరే వాళ్ళకి రావట్లేదు కదా, అదేంటి అనేది మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే, నాకు అనవసరంగా వచ్చింది, ఇది దేనివల్ల వచ్చి ఉంటుంది, మీకు మీరు ఆలోచించలేరా? హెల్ప్కి వెళ్ళండి, ఖచ్చితంగా అడ్రస్ చేసుకోండి. ఆన్సర్ అనేది వస్తుంది అందరికీ. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, పేరెంట్స్ అనేది ఎమోషన్స్ ఏంటి, ఎస్పెషలీ మెన్ అండి. చిన్నప్పుడు మెన్ ఏడవకూడదు, మగవాళ్ళు అంటే అసలు ఏడవకూడదు, మగవాళ్ళు అంటే ఎమోషన్ బయటికి చూపించకూడదు. దట్ ఈస్ రాంగ్. ఉమెన్ ఎంత ఎమోషనల్లో మెన్ కూడా అంతే ఎమోషనల్. మాకు బాధ వస్తో, ఆనందం వస్తో మేము ఎలా చూపించాలనుకుంటామో మీరు కూడా చూపించాలి. అది ట్యాబు. అది ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంట్రా నువ్వు ఇంత వీకా అని అంటే, ఆ ఈగో కవర్ చేసుకోవడానికి వాళ్ళు అసలు వీక్నెస్ చూపియరు. అసలు ఉండకండి, అలాంటి ఫ్రెండ్స్ మీకు వద్దు. మీరు ఎక్కడైతే మీరు వల్నరబుల్గా ఉండగలరో, ఎక్కడైతే మీరు సాఫ్ట్గా ఉండగలరో, ఎక్కడైతే మీరు వీక్గా ఉండగలరో, వాళ్ళే మీ ఫ్రెండ్స్, వాళ్ళే మీ రిలేటివ్స్, వాళ్ళే మీ ఫ్యామిలీ. చూస్ దెమ్. మిమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళు మీ ఫ్రెండ్సే కాదు. ఓకే, సో ఐ థింక్ హౌ వీ బ్రాట్ అప్, వాట్ కైండ్ ఆఫ్ సరౌండింగ్స్ వీ హ్యాడ్, వాట్ వీ థాట్, మన పేరెంట్స్ మన మైండ్లో ఏమి కండిషనింగ్ పెట్టారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ బికమింగ్ ఒక ట్రామా నుంచి నో ట్రామా రెస్పాన్స్ రావడానికి. సో అలానే ఈరోజు మీరు యాజ్ ఏ ఫీమేల్ డాక్టర్గా ఈరోజు చాలా సక్సెస్ఫుల్ అనేది అయ్యారు. అండ్ అలానే మీ చిన్నతనం నుంచే మంచి మంచి రికార్డ్స్ కూడా మీరు బ్రేక్ చేశారు. కానీ సొసైటీలో ఈరోజు ఒక అమ్మాయి, వెదర్ స్కూల్ రిలేటెడ్ కావచ్చు, కాలేజ్ రిలేటెడ్ కావచ్చు, ఆర్ఎల్స్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెనర్ కావచ్చు, సొసైటీలో వచ్చి ఏదన్నా సర్వే అవ్వాలని అనుకుంటే మెంటల్గా అంతా స్ట్రాంగ్ లేరు ఈరోజు. అంటే చిన్న ఎవరితోనన్నా ఏదన్నా అపోజ్ వచ్చినా, ఇంకెవరన్నా కామెంట్ చేసినా, ఇంకెవరన్నా అన్నా చాలా వీక్ అయిపోతున్నారు, గివ్ అప్ చేసేస్తున్నారు అనమాట. సో అలాంటి జెన్జీ ఇప్పుడు అయితే అసలు లేరు, అలా ఇంకా ఫుల్ వీక్ వాళ్ళైతే. సో అలాంటి వాళ్ళకి త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ద్వారా సో వాళ్ళకి ఎలా స్ట్రాంగ్ ఉండాలని మీరు ఎలాంటి మెసేజ్ అనేది ఇస్తారు? వన్ థింగ్ వెరీ క్లియర్లీ అండి, this
మీరు గుడ్డిగా ఫాలో అవ్వాలి. నాకంటూ నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదనుకోండి, ఎవరు నన్ను ఏమన్నా అది నిజం అని నేను అనుకుంటా. ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ గుడ్, ఐఎమ్ వర్ది అండ్ ఐ డిజర్వ్ ఇట్ అనేది నేను అనుకోవాలి. నేను అనుకుంటే వాళ్ళు ఏమన్నా, అబ్బా వాళ్ళు ఇన్సెక్యూర్ కాబట్టి అన్నారు, వాళ్ళకి దొరకలేదు కాబట్టి అన్నారు, వాళ్ళకి ఇది లేదు కాబట్టి వీళ్ళు అన్నారు, పోనీలే, ఐ విల్ నాట్ టేక్ దట్ టు హార్ట్. దట్స్ అ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్. వాళ్ళు ఎంత మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అని అనుకున్నా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఎందుకంటే మీ గురించి మీకు అంత తెలిసి ఉండాలి. సో దాట్ విల్ కమ్ విత్ హౌ మచ్ యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు వర్త్ అని మీరు అనుకోవాలి. సెల్ఫ్ డౌట్ అనేది తీసేసేయాలి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి సెల్ఫ్ డౌట్ అంటే. ప్రతి ఒక్కరు నువ్వు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు 100 మంది నువ్వు చేయలేదు అని అంటారు, 1000 మంది నువ్వు చేయగలవు అని అంటారు. ఇట్ ఈస్ యువర్ చాయిస్ వాట్ యూ టేక్. If I will sit and listen to that 100 people who tell me I'm not worth it, I will think I'm not worth it. But if I believe in myself and I think I'm worth it, I am worth it. So you are worth it and you believe cheyali. You are completely deserving and మీరు అప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్నీ వస్తాయి. ఆ వచ్చింది మీరు చెరిష్ చేస్తారు అండ్ ఎవరేమన్నా మీరు పట్టించుకోరు. ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం ఇది. నేను లిటరలీ చాలా స్టూడెంట్స్తో నేను ట్రావెల్ చేశాను యాజ్ అ బీయింగ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అండ్ అబ్జర్వ్డ్ సో మెనీ స్టూడెంట్స్ అనమాట. నేను ఎప్పుడైతే స్కూల్స్ కాలేజ్లకు వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు, ఇప్పుడు స్పెషల్గా ఎవరైతే మేల్స్ ఉంటారో వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ దే కెన్ వర్క్ ఆన్ దేర్ గోల్స్. బట్ చాలా మటుకు ఫీమేల్స్కి అలాంటి టైం ఉండదు. ఎందుకంటే వన్స్ వాళ్ళ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేస్తారు. అండ్ అగైన్ ఆ ఫీమేల్ ఒక హస్బెండ్, తనకంటూ కిడ్స్, అగైన్ ఆ జర్నీ అనేది ఇంకోటి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళు కొంతమంది చేయాలనుకున్నా కూడా సో అంత టైం అనేది ఉండదు. బేసిక్లీ ఆ ఫ్యామిలీని చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి అయిపోతుంటది అనమాట. సో ఇప్పుడున్న టీనేజ్ ఎవరైతే గర్ల్స్ ఉంటారో సో వీళ్ళు ఇది ఆలోచించట్లేదు, అరే మనకు తర్వాత కూడా టైం ఉంటుందని చెప్పేసి టైం వేస్ట్ చేసుకుంటూ, ఒకటి సోషల్ మీడియా రీల్స్ ప్లస్ ఇంకా క్రింజీ కంటెంట్ ఇలాంటివి చూసుకుంటూ చాలా మటుకు టైం వేస్ట్ చేస్తున్నారు. ఓకే, రెండోది వచ్చేసి ఏంటంటే కొంతమంది అబ్బాయిలలో మాయలో పడి వాట్ ఎవర్ లవ్ అండ్ అట్రాక్షన్ దాంట్లో టైం వేస్ట్ అనేది చేస్తుంటారు. అండ్ ఇంకా కొన్ని అడిక్షన్స్ లైక్ కొన్ని వెబ్ సిరీస్ ఉంటాయి, అందులో అడిక్షన్ అయ్యి టైం వేస్ట్ చేస్తుంటారు. ఏముంది తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఒకటే లైఫ్ బిందాస్ ఫుల్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మైండ్ సెట్ ఉన్నారు. చూస్తుంటే వాళ్ళకు 25 అట్లా ఆ ఏజ్ వచ్చేస్తుంది, తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించేస్తారు. నా లైఫ్ ఇంకా నేను ఏం చేసిన ఇంకా అని చెప్పేసి చాలా మటుకు ఫీల్ అయ్యి ఉంటుంటారనమాట. సో ఈ రోజు మీరు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ కూడా అయ్యారు, ఒక కెరియర్లో ఒక మంచి స్టేబుల్ పొజిషన్లో అనేది ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఇలా గర్ల్స్ టైం వేస్ట్ అనేది చేసి వాళ్ళ కెరియర్ అనేది పాడు చేసుకుంటున్నారో సో అలాంటి గర్ల్స్కి మీరు ఇచ్చే మెసేజ్ అనేది ఏంటి? ఒకటండి, ఏజ్ లో చేయాల్సింది చేయాలి. ఇట్ ఈస్ వెరీ నేను ఒకటి చెప్తాను, ఈ రోజులలో ఉమెన్ ఇండిపెండెంట్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ గా ఎప్పుడు ఉంటామంటే మనం ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉంటే. మనం ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉన్నాము అనుకోండి, దానివల్ల మనం ఎన్నో డెసిషన్స్ తీసుకోగలం. మన లైఫ్ అనేది ఒక స్టాండ్ స్టిల్కి రాదు. ఇప్పుడు ఇది చేయాలన్నా మనీ కావాలో ఫైనాన్సెస్ కావాలి, ఇది చేయొద్దన్నా ఓకే నాకు ఈ బ్యాకప్ ఉంది సో చేయకపోయినా పర్వాలేదు అని అనుకోగలగాలి. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలంటే చాలా మందికి తరతరాలుగా ఇచ్చే వాళ్ళు ఉంటారు, కానీ అందులో మీకు రెస్పెక్ట్ ఉండదు. మీకోసం మీకోసం చేసే ఒకటే హెల్ప్, స్టడీ. ఇఫ్ యూ కెన్ స్టడీ, మీరు ఒక చెట్టు కింద ఉన్నా కూడా యూ కెన్ వర్క్. ఎవరో ఒకరు మీ దగ్గరికి వస్తారు, మీకంటూ మీకు పైసలు వస్తాయి. సో టుమారో మిమ్మల్ని మీరు ఇండిపెండెంట్ గా వండుకోవడానికి ఫస్ట్ థింగ్ ఇస్ స్టడీ. అఫ్ కోర్స్ సైడ్ కి రీల్స్ చూసుకోవచ్చు, చదువుకుంటూ మూవీస్కి వెళ్ళొచ్చు, చదువుకుంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇవన్నీ పక్కన పెట్టి చేయొద్దు. నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే అండి, వాట్ ఎడ్యుకేషన్ గివ్స్ నథింగ్ కెన్ గివ్. అండ్ మీరు చాలా క్లియర్గా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి డిఫరెన్స్ చేసేయచ్చు. ఎలాగా? వాళ్ళ లైఫ్ డెసిషన్స్, వాళ్ళ లైఫ్ అంబిషన్స్, వాళ్ళ లైఫ్ గోల్స్, వాళ్ళ లైఫ్ ఎయిమ్స్, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మీ లైఫ్లో మీకు ఒకసారి ఓకే, ఇంకోటి వెరీ ఈజీ, నాకు ఇది కావాలి అని మీరు అనుకున్నారనుకోండి, దానికి మీరేం చేస్తున్నారు?
ఇది కావాలి అంటే నేను ఇది చేస్తేనే నాకు అది దక్కుతుంది అని మీరు ఫస్ట్ అనుకోవాలి. అండ్ ఐ విల్ సే ఎడ్యుకేషన్. ఫర్ ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఆన్సర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రియేటివ్ ఫీల్డే అనుకోండి, ప్రొఫెషనల్ ఫీల్డే అనుకోండి, మాస్టర్ డిగ్రీనే అనుకోండి, ఏదంటే అది. ఒకప్పుడు డాక్టర్, ఇంజనీరే, ఇంకేమి లేవు ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎన్నో షెఫ్, బ్యూటిఫుల్గా అవ్వచ్చు, ఆర్టిస్ట్, క్రియేటివ్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూ జస్ట్ నేమ్ ఇట్, ఇన్ని ఉన్నాయి. డాన్స్, సింగింగ్, ఇవన్నీ పెద్ద ప్రొఫెషన్స్. ఇప్పుడు మీకు ఏది నచ్చుతుందో వర్క్ ఫర్ ఇట్, స్టడీ ఫర్ ఇట్, వర్క్ హార్డ్ ఫర్ ఇట్, automatically you will get the result. You don't have to run behind money. Money will follow if you are educated, if you work towards your goal. Basic is study and working hard. Working hard ki there is no skipping andi. You have to work hard and you'll get it. రైట్. అలానే మేడం, ఈరోజు మీరు ఇంతకుముందు లివర్ డిటాక్స్ అనేది చెప్పారు, ఒకటి హెల్త్ డిటాక్స్ అనేది కూడా ఉంటుందన్నమాట, వాట్ ఎవర్. బట్ ఈరోజు చాలా మంది ఈ రెండిటికన్నా ఇంకొకటి ఉంది, అది చేసుకోవట్లేదు, అదే మెంటల్ డిటాక్స్. ఓకే, సో మెంటల్ డిటాక్స్ అనేది అసలు ఎంతవరకు మనకి అవసరము, అది చేసుకోకపోతే అసలు లైఫ్లో మనం ఏమేమి కోల్పోతుంటాం ఈరోజు? ఐ థింక్ ఎవ్రీథింగ్ అండి. మన మెంటల్ స్టెబిలిటీ లేదు అని అనుకోండి, మనం అసలు ఏమీ సరిగ్గా చేయలేము. ఇప్పుడు మెంటల్ స్టెబిలిటీ అనేది డాక్టర్స్కి లేదనుకోండి, పేషెంట్ని సరిగ్గా చూడలేరు. మెంటల్ స్టెబిలిటీ అనేది క్రియేటివ్ ఫీల్డ్లో లేదనుకోండి, వాళ్ళ కంటెంట్ బాగుండదు, వాళ్ళ అవుట్పుట్ బాగుండదు. మెంటల్ స్టెబిలిటీ అనేది షెఫ్కి బాగాలేదనుకోండి, వాళ్ళ కుకింగ్, వాళ్ళ డిషెస్ బాగోవు. టీచర్కి బాగాలేదనుకోండి, స్టూడెంట్స్కి సరిగ్గా టీచ్ చేయలేరు. సో ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్ మీ మైండ్ అనేది స్టేబుల్గా ఉండాలి. దానికి మీరు చేసేది ఏంటంటే, ఐ థింక్ యూ షుడ్ బి అవే ఫ్రమ్ సోషల్ మీడియా ఫర్ అ లాంగ్ టైం. ఏదైతే అవసరమో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఊరికి అంతా ఫాలో అయిపోతూ అన్నీ చేస్తున్నాం. మీకు అవసరమైనవి, నా లైఫ్కి ఈ 10 అవసరం, ఆ 10 ఏదై ఉండొచ్చు, మోటివేషనల్ స్పీకింగ్ అవ్వచ్చు, భక్తిగా అవ్వచ్చు, క్లోత్స్ కావచ్చు, మీకు ఏ ప్రొఫెషన్ అంటే అది, వాటిని మాత్రమే ఫాలో అవ్వండి. వాటిల్లో గ్రోత్ ఎలా కావాలో చూసుకోండి. జస్ట్ బీ అవే ఫ్రమ్ మీడియా అండ్ ఆల్వేస్ 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 do not listen to negative and do not follow negative. బ్లైండ్గా ఎక్కడో ఏదో అయిందంటే మీకు ఎందుకు? మీకు ఈ లైఫ్లో మీకు అది కాకుండా మీరు ఏం కావాలో చేసుకోండి. అండ్ జస్ట్ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ సోషల్ మీడియా, టీవీస్, జస్ట్ గోయింగ్ అండ్ చిట్ చాటింగ్. దానికి మీరు కూర్చొని మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్కి, ఈ 10 minutes నేను పీస్ఫుల్గా ఉన్నానా లేదా? పీస్ఫుల్ అంటే జాబే చేయక్కర్లా, పీస్ఫుల్ అంటే నిద్రే పోక్కర్లా, కూర్చుని ఒక చోట మనం పీస్ఫుల్గా ఉండగలగాలి. దానికి మనం ఏం చేస్తున్నాం అనేది చూడాలి. అది ఎక్సర్సైజ్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఏదైనా మీ మెంటల్ స్టెప్. యాక్చువల్లీ అండి మెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే దే ఆర్ వెరీ వెరీ అండర్ రేటెడ్. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఈజ్ అ టాబూ ఇన్ ఇండియా. నేను ఎందుకు వెళ్ళాలి సైకియాట్రిస్ట్ దగ్గరికి? నాకేం ప్రాబ్లం, నేను పిచ్చిదాన్ని కాదు, నేను పిచ్చివాడిని కాదు. నో, పిచ్చి వాళ్ళు అయితేనే వెళ్ళక్కర్లేదు. మీకు ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ప్యానిక్ ఉన్నా, మూడ్ స్టేబుల్గా లేకపోయినా, వాళ్ళు దే ఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ దట్. దాన్ని ట్రీట్ చేసుకోండి, అప్పుడు మీ డైలీ లైఫ్ బాగుంటుంది. టేక్ దేర్ హెల్ప్, దే ఆర్ దేర్ టు హెల్ప్ యూ. అది ఎడిక్షన్ అవ్వచ్చు, సోషల్ అంటే కొంతమందికి బయటికి వెళ్ళటం చాలా ఈజీ కాదు, అందరితో మాట్లాడటం చాలా ఈజీ కాదు, ఫోబియాస్ ఉండొచ్చు, భయాలు ఉండొచ్చు. వీటన్నిటికీ దే స్పెషలిస్ట్, సైకాలజిస్ట్ కానివ్వండి, సైకాట్రిస్ట్ కానివ్వండి, గో టు దెమ్, సీక్ దర్ హెల్ప్. ఇంకా ఇండియాలో అదొక ట్యాబు. ఎందుకు నేను వెళ్ళాలి, నాకేం ప్రాబ్లం లేదే. కరెక్టే అండి, మీకేం ప్రాబ్లం లేదు, మీరు నార్మల్ సెల్ఫ్కి రావడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మెంటల్ స్టెబిలిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అది స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోయాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది కాంపిటేటివ్గానో, జెలసీ వల్లనో, ఇన్సెక్యూరిటీ వల్లనో, మిమ్మల్ని మీరు సెల్ఫ్ తెలియక వేరే వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తున్నారు, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి, మీకైతే ఏది బెటరో మీరు చేసుకుంటున్నారు అంటే సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోండి. లైఫ్ కోచెస్ ఉంటున్నారు, సో యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ all these people who will help you to have a stable mind. ఒక్కసారి స్టేబుల్ మైండ్ ఉందనుకోండి, మీ డెసిషన్స్ అన్నీ రైట్ ఉంటాయి, లేదంటే మీ డెసిషన్స్ అన్నీ రాంగ్ ఉంటాయి. అదొక స్టెప్, అదొక లూప్ లాగా ఫామ్ అయిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ ఎ స్టేబుల్ మైండ్. అంటే అయ్యో నేను ఈ తప్పు చేయకపోవాల్సిందే అని అంటారు. ఎందుకు ఆ తప్పు చేశారు? ఆ టైంలో మీ థాట్ అనేది రాంగ్ వచ్చింది. ఆ థాట్ అనేది రాంగ్ ఎందుకు వచ్చింది? ఆ టైంలో మీ మైండ్ స్టేబుల్గా లేదు. టేక్ హెల్ప్ ఫర్ దట్. ఎక్సర్సైజ్ వలన, డైట్ వలన,
యాక్టివిటీ వలన, ఏదైనా అండర్లైన్ మెడికల్ కండిషన్ వలన, ఏదన్నా చూసుకోండి అండ్ యూ కెన్ రెడ్యూస్ ఇట్. సో యాజ్ ఏ ఫిజిషియన్, యాజ్ ఏ డాక్టర్గా ఆల్మోస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేడం ఇది. సో నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ more than 10 years. More than 10 years కదా. ఈ more than 10 years లో మీరు చాలా మంది పేషెంట్స్ ని చూసే ఉంటారు కదా. సో చాలా మంది పేషెంట్స్ కి మీరు ట్రీట్మెంట్ చేసే ఉంటారు, సో కౌన్సిలింగ్ కూడా చేసే ఉంటారు. సో ఈ ఎంటైర్ జర్నీలో 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీకు చాలా కేసెస్ ఉంటాయి పేషెంట్స్ తోని, కొంచెం వాట్ ఎవర్ రిలేషన్ బాండింగ్ అవన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట. సో అలాంటిది ఒక్కటి, అంటే మీ దగ్గర చాలా ఉంటాయి జనరల్గా, బట్ ఒక్కటి విచ్ ఇస్ టచ్ టు యువర్ హార్ట్ అండ్ ఆ రోజు మీకు అనిపించింది నిజంగా డాక్టర్ అయ్యి చాలా మంచి పని చేశాను. యాక్చువల్లీ చాలా ఉంటాయండి. ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్. ఎస్పెషల్లీ లివర్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అయినప్పుడు ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్. సో పేషెంట్స్ మా దగ్గర పేషెంట్స్ మా దగ్గరికి కోమాలో కూడా వస్తారు. దే కమ్ టు బి ఇన్ కోమా. సో కోమాలో వచ్చినప్పుడు వాళ్ళ కోమా స్టేజ్ ని రివర్స్ చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల వాళ్ళు నార్మల్ అయినప్పుడు, వెన్ దట్ ఫ్యామిలీ గాట్ దట్ ఫాదర్ ఆర్ దట్ బ్రదర్ ఆర్ దట్ హస్బెండ్ ఆర్ దట్ మదర్ ఆర్ వైఫ్ ఆర్ సిస్టర్ బ్యాక్ టు నార్మల్, యూ గివింగ్ అ లైఫ్ అంటే యూ అంటే అఫ్ కోర్స్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ సంథింగ్ వెరీ 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 నాకు చాలా గ్రేట్ఫుల్ అనిపిస్తుంది. నన్ను నమ్మి ఒక అంటే కోమా అంటే ఇంకా నథింగ్, మీరు పిలిచినా మీరు గిచ్చినా కొట్టినా వాళ్ళు లేరు, బయట నుంచి మనం సపోర్ట్ ఇస్తున్నాము. ఆ మనిషిని గెటింగ్ బ్యాక్ టు నార్మల్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండ్ విచ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కెన్ డూ. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అ సెకండ్ లైఫ్ అండ్ చాలా మందికి తెలీదు. ఎంతో మంది రిపీటెడ్గా బ్లడ్ వామిటింగ్స్తో, రిపీటెడ్ కోమాస్తో వస్తారు అండ్ ఆఫ్టర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దిల్ బి నార్మల్. సో ఇట్లా ఐ హ్యావ్ సీన్ మెనీ, అంటే ఇట్స్ అ డే టు డే థింగ్ అండి. ఇట్ ఈస్ అ డే టు డే. చాలా మంది బాధగా నేను ఆల్కహాల్ తీసుకోను, నాకు ఎందుకు వచ్చింది లివర్ ప్రాబ్లమ్ అని ట్రీటింగ్ దెమ్ ఇస్ ఆల్సో కొంచెం హార్ట్కి అవును యూనో ఎందుకు వచ్చిందో, అది ఆటోఇమ్యూన్ కండిషన్స్ కావచ్చు, జెనెటిక్ కండిషన్స్ కావచ్చు. సో యూ ఫీల్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఐ థింక్ మెడికల్ ప్రొఫెషన్లో 100% జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అండ్ దట్ హ్యావ్ సీన్ ఇట్స్ అ డైలీ థింగ్ అంటే ఇట్స్ రియలీ అ డైలీ థింగ్. అండ్ మీరు ఇప్పుడు పేషెంట్స్కి సర్జరీస్ అవుతుంటే కూడా ఆ మూమెంట్లో కూడా మీరు ఉండి యాజ్ ఎ ఫిజిషియన్ మీరు చూస్తుంటారు కదా. సో అలాంటి మూమెంట్స్ ఏదన్నా ఒక్కటి షేర్ చేయండి దట్, ఎందుకంటే జనరల్గా నేను కొన్ని సందర్భాలు ఇది జరుగుతుంటది బట్ అందరు కూడా అవి షేర్ చేసుకోలేరు. బట్ అలాంటి ఒక్క ఇన్సిడెంట్ ఏంటంటే, సో ఐఎమ్ ఎ ఫిజిషియన్ అండి, ఐఎమ్ ఎ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో బట్ జనరల్గా సర్జరీ ప్రాసెస్ లో మీరు కూడా ఉంటారు కదా, నమ్మకం వల్ల ఆ టైం కి నన్ను కూడా ఉండమంటారు వాళ్ళకున్న. సో దట్ ఈస్ వెరీ గ్రాటిఫై, అంటే నాకు చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది. సో సర్జరీ టైంలో మీరుంటేనే సర్జరీ చేసుకుంటాము, మీరుంటేనే మేము సర్జరీ థియేటర్ లోకి వెళ్తాము, మీరుంటేనే మీ టీం వల్లనే నేను సర్జరీ చేయించుకుంటాను అని చాలా మంది అంటారు. అంటే ఫస్ట్ గాడ్ నాకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అఫ్ కోర్స్ గాడ్ హీలింగ్ ఎనర్జీ వల్ల ఎవరైనా హీల్ అవుతున్నారు, ఐఎమ్ జస్ట్ అ మీడియం. అదే అడుగుతున్నాను, గాడ్ ఎనర్జీ హీలింగ్ రిలేటెడ్ ఆ క్వశ్చన్ వస్తుంది ఆడికి. సో కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఈవెన్ డాక్టర్స్ కూడా ఏమి చేయలేరు, అంటే ఆల్మోస్ట్ హ్యాండ్స్ అప్. బట్ అలాంటి సిచ్యువేషన్ లో ఏమైతుందో తెలియదు కానీ సడన్ గా ఒక మెరాకిల్ అనేది జరుగుతుంది డ్యూ టు హిస్ పవర్. సో అలాంటి మెరికల్ జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి? ఒక్క ఇన్సిడెంట్ ఏదైనా? ఐ థింక్ ఇట్స్ అంటే సో మెనీ. అంటే ఇంకా వి థాట్ ఓకే ఈ పేషెంట్ ఉండరు అని అనుకున్నప్పుడు, ఈవెన్ ఐ ప్రే ఫర్ మై పేషెంట్స్, ఐ ప్రే గాడ్ జస్ట్ డూ సంథింగ్ అని, and that patient will come back. So what I believe is, this is my personal belief, evaranna if they are healed is also by God, if they're not healed is also by God. So everything is their doing. Kani one thing is, as a doctor I have to give my 100% because God has put me in this spot. So naaku telisindi nen chesi, ultimately even I can pray to God, I have to pray to God. And then that miracles happen left, right, center and in this medical field. Emi cheyalemu. And 1 month, 1.5 month ICU lo undi coma lo unna vallu suddenly lechi within 1 week discharge aina vallu unnaru. So
it's all the game of and if you talk in the spiritual language, it is all their doing something. ఫైనల్ గా హెల్దీ లివర్ అనేది ప్రతి ఒక్కరు పొందడం కోసం మీరు ఇచ్చే స్ట్రాంగ్ ఒక మెసేజ్ ఏంటి? Take care of yourself, and if you take care of yourself, your liver will take care of you. That is what I tell. Just take care of yourself and liver will take care. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఇంత ఓపికగా ప్రతి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధానంగా చాలా సింపుల్గా, చాలా పొలైట్గా, చాలా హంబుల్గా మీరు చాలా విడమర్చి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా అనిపించింది ద వే యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. ఇట్స్ వెరీ గుడ్ మేడం, చాలా ఎక్సలెంట్ చెప్పారు. అండ్ మీరందరూ కూడా ఇంతసేపు ఇంత ఓపికగా ఈ పాడ్కాస్ట్ ఏదైతే చూసారో దయచేసి ఇది వీలైనంత వరకు ఫ్యామిలీతోని మళ్ళీ కలిసి చూడండి, అందరికీ ఇంకా బాగుంటుంది. ఓకే, అండ్ వీలైనంత వరకు ఇది నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. అండ్ వాట్ వాస్ యువర్ కీ లెర్నింగ్స్ అని చెప్పేసి కూడా కొంచెం కమెంట్లలో తెలియజేస్తే వీ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ వాట్ యూ హ్యావ్ లెర్న్ అండ్ హౌ యూ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకురావాలని ఒక డిసిషన్ తీసుకోరు. స్పెషల్లీ యంగ్స్టర్స్, స్పెషల్లీ ఇంకా గర్ల్స్కి సంబంధించిన చాలా విషయాలు కూడా మేడం చెప్పారు ఇందులో. సో దాని రిలేటెడ్ కూడా చూస్తున్న వాళ్ళు ఎవరైతే యంగ్స్టర్స్, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, సో వాట్ కైండ్ ఆఫ్ షిఫ్ట్ మీ మైండ్లో వచ్చింది అది కూడా కింద కామెంట్లో అనేది టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక ఎక్స్పర్ట్తోనే నేను ముందరకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్. నేను మీ వెనికల్ అండ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.